హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ద 100 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. అండ్ ముందు వరుసలో కూర్చున్నటువంటి మా ఆత్మీయ అతిథులందరికీ పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. సుబలేఖ్ సుధాకర్ సార్, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. ఎస్ గోపాల్ రెడ్డి గారికి, కోదండరామ్ రెడ్డి గారికి, బి గోపాల్ గారికి అందరికీ కూడా ఇదే మా సాదర స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ అఫ్ కోర్స్ మా ఆర్కే సాగర్ గారు, ద విక్రాంత్ ఐపీఎస్ ఇస్ హియర్. సాగర్ గారు హాయ్ అండి. అలాంగ్ విత్ అవర్ బ్యూటిఫుల్ సౌందర్య గారు ఇవాళ రావడం చాలా స్పెషల్గా ఉంది. సో ఈ ఫ్రేమ్ క్యాప్చర్ చేయడానికే ఇందాక చూశారు కదా ఎంతమంది వచ్చారు. సో ఎస్ సాగర్ గారు, హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. అండ్ అఫ్ కోర్స్ మా టీమ్ మెంబర్స్ అందరికీ ఒక్కసారి బిగ్ వెల్కమ్ చెప్పేస్తూ ద 100 జూలై 11th నుంచి థియేటర్స్లో మనందరినీ ఎంగేజింగ్గా, థ్రిల్లింగ్గా, ఇమోషనల్గా కూర్చోబెట్టి మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి థియేటర్స్లో మన ముందుకు వచ్చేస్తోంది. సో థియేటర్స్కి వెళ్ళి మూవీని చూసి ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోండి. అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన కంటెంట్ చూసిన ప్రతి ఒక్కరికి అర్థమై ఉంటుంది, ఇది మనం ఎప్పుడు చూసే పోలీస్ స్టోరీలా లేదే, ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఇంకా ఏదో చెప్పబోతున్నారు అన్న ఒక క్యూరియాసిటీ అయితే డెఫినెట్గా బిల్డ్ చేశారు. మోషన్ పోస్టర్ మొదలుకొని టీజర్ దగ్గర నుంచి, పాటల దగ్గర నుంచి, అండ్ అఫ్ కోర్స్ రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ వరకు కూడా ద 100 మూవీ చాలా మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఇక్కడ సాగర్ గారి ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు ఇవాళ? వెనకాలంతా సైలెంట్గా ఉంటే బాగాలేదు. చేతులు ఊపడం కాదు, అరిస్తే మాకు మైక్లో కూడా అది. అఫ్ కోర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎంతమంది వచ్చారు? ఎస్. సో చాలా చాలా హ్యాపీగా నిన్న జరిగినటువంటి మన పవర్ స్టార్, మన డెప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవ్వడం అనేది నిజంగా వెరీ వెరీ స్పెషల్ మూమెంట్, ఐఎమ్ షూర్ ఫర్ ఆల్ ఆఫ్ ద టీమ్ మెంబర్స్. సో ద 100 సినిమా మొదటి నుంచి కూడా ఈ సినిమాకి సంబంధించి సపోర్ట్ చేస్తూ మన ముందుకు వచ్చే ప్రతి ఒక్క గెస్ట్, ప్రతి ఒక్క పర్సన్ రిలేటెడ్ మనం చూసుకుంటే కనుక ఈ సినిమాకి ఎంత పొటెన్షియల్ ఉంది, ఈ సినిమాలో ఎంత మంచి కంటెంట్ ఉంది అనేది అక్కడే అర్థమైపోతుంది. ఎందుకంటే ఈ సినిమా మొదట్లోనే ద మోషన్ పోస్టర్ని లాంచ్ చేసినటువంటి మన ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం అనేది అక్కడి నుంచే ఈ సినిమాకి సంబంధించిన పొటెన్షియల్ మనకు అర్థం అవుతూనే ఉంది. ఓకే, ఏమైంది? నన్ను ఎందుకు భయపడుతున్నారు స్టేజ్ పైన? ఓహో, ఓకే ఓకే, నా వెనకాల జరిగేది నాకు తెలియలేదు. సరే, సారీ. ఓకే, థ్యాంక్ యూ. యా, బ్యాక్ డ్రాప్స్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు నాకు అర్థమైంది, కానీ మనం స్ట్రైట్గా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాము. సో కంటెంట్ని నేను ఇందాకటి నుంచి చెప్తున్నట్టు మోషన్ పోస్టర్ నుంచి స్టార్ట్ చేస్తేనే బాగుంటుంది కాబట్టి నేను అటు తిరిగి యాంకరింగ్ చేసేలాగా ఉన్నాను. ఒకసారి మోషన్ పోస్టర్ ఆన్ స్క్రీన్ చూసి, ఇట్స్ నాట్ జస్ట్ అ వెపన్, ఇట్స్ నాట్ జస్ట్ అ నంబర్, ఇట్స్ అ వెపన్ అంటూ మన ముందుకి ద 100 చిత్రాన్ని తీసుకొస్తూ ఉన్నారు. సో క్రియా ఫిల్మ్ కార్ప్ అండ్ దమ్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పైన రమేష్ కరుటూరి గారు అండ్ వెంకీ పూషడపు గారు అండ్ జే తారక్ రామ్ గారు నిర్మాతలుగా ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ గారి దర్శకత్వంలో ఈ చిత్రం మన ముందుకు రాబోతోంది. అండ్ అఫ్ కోర్స్ అర్జున్ రెడ్డి, యానిమల్ లాంటి మ్యూజికల్ సెన్సేషన్స్ని మనకు అందించినటువంటి హర్షవర్ధన్ రామేశ్వర్ గారు ఈ చిత్రానికి మ్యూజిక్ని అందించడం, అండ్ ఆ పాటలు కూడా మనం వింటూ ఉన్నాము. ఇన్ఫ్యాక్ట్ హర్షవర్ధన్ రామేశ్వర్ గారిలోని ఒక డిఫరెంట్ సైడ్ ఆఫ్ మ్యూజిక్ని మనం చూస్తున్నట్టు అనిపిస్తుంది ద 100 సినిమా ద్వారా. సో ఇంతమంది వండర్ఫుల్ టెక్నీషియన్స్, శ్యామ్ కే నాయుడు గారి విజువల్స్, సో ఇవన్నీ కూడా మనం జూలై 11th నుంచి థియేటర్స్లో ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము, ఎంజాయ్ చేయబోతూ ఉన్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆర్కే సాగర్ గారిని విక్రాంత్ ఐపీఎస్గా ద పోలీస్ ఆఫీసర్ గెటప్లో చూడబోతున్నాము. ఐఎమ్ ష్యూర్ ఇక్కడ ఉన్న ఫ్యాన్సే కాదు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ వరకు అందరూ కూడా ఎప్పుడెప్పుడు సాగర్ గారిని పోలీస్ ఆఫీసర్గా మళ్ళీ చూస్తామా అన్న ఒక క్యూరియాసిటీతో ఈగర్గా వెయిట్ చేస్తున్న తరుణంలో ఇప్పుడు ఈ సినిమాతో రావడం అనేది ఇంకా ఇంకా ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేసింది. అండ్ అఫ్ కోర్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్ స్టార్ట్ అయింది డెఫినెట్గా మనం ఇప్పుడు చూడబోతున్న టీజర్ నుంచి అని చెప్పాలి. ఓకే, నా మాటలతో సంబంధం సింక్లోనే లేరు అసలు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్తో సింక్లో ఉన్నారు. ఓకే, ఎనీవేస్ ఇప్పుడైతే టీజర్ చూద్దాము ఆన్. అంటే యాక్చువల్లీ చాలా సంవత్సరాలు మనం ఆర్కే నాయుడుగా చూసి ఉన్న కళ్ళతోనే ఇప్పుడు విక్రాంత్ ఐపీఎస్ని చూస్తుంటే ఎంత డిఫరెంట్గా అనిపిస్తుంది సాగర్ గారు.
ద టోటల్ బాడీ లాంగ్వేజ్, ద ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ చేంజ్డ్. అంటే ఒక పోలీస్ ఆఫీసర్ అనే పాత్రలోనే ఇంత వేరియేషన్, ఇంత రియల్గా, ఇంత న్యాచురల్గా కూడా తీసుకురాగలుగుతారు అన్నట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ అఫ్ కోర్స్ సినిమా చూసినా కూడా మీ అందరికీ కూడా అదే అనిపిస్తుంది. సో జూలై 11th ఇన్ థియేటర్స్, మర్చిపోవద్దు. అండ్ అఫ్ కోర్స్ ఇప్పుడైతే మనం కొంతమంది మాటలు విందాము. ఈ సినిమాకి వర్క్ చేసిన టీమ్ మెంబర్స్ మాటలు వినే టైం వచ్చేసింది. సో నేను ఇటు నుంచి ఉండి యాంకరింగ్ చేస్తా ఇప్పుడు. ఓకే, సో ముందుగా ఐ థింక్ ఈశ్వర్ గారు కొరియోగ్రాఫర్, ఆయన కంప్లీట్గా మాటల్లో పడిపోయారు. ప్లీజ్ కొంచెం స్టెప్పుల్లో కూడా పాడొచ్చు, రండి సో ఈశ్వర్ గారు ఈ సినిమాలోని హీరో ఇంట్రొడక్షన్ సాంగ్, ద థీమ్ సాంగ్కి కొరియోగ్రఫీ అందించినటువంటి ద మోస్ట్ హ్యాపెనింగ్ కొరియోగ్రాఫర్. అండ్ అఫ్ కోర్స్ లెట్ మీ వెల్కమ్ రవివర్మ గారు ఆల్సో హియర్, ఫ్రెండ్లీ గెస్ట్గా ఇవాళ ఇక్కడికి విచ్చేసిన రవివర్మ గారిని వేదిక పైకి వచ్చి బెస్ట్ విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సో టు స్టార్ట్ విత్ మూవీకి వర్క్ చేసిన మెంబర్ కాబట్టి మీ నుంచే మొదలు పెడదాం. సో యా ప్లీజ్. రెస్పెక్టెడ్ మీడియా అండ్ గెస్ట్ అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్. ది 100 సినిమా గురించి చెప్పాలంటే నాకు ఫస్ట్ సజిదా సార్ గురించి మాట్లాడాలి. నాకు ఫస్ట్ టైం అంటే ఎప్పుడు కొరియోగ్రాఫర్స్కి హోల్ స్టోరీ చెప్పరు. ఫస్ట్ టైం నేను ది 100 కథ విన్నప్పుడు నాకు కూడా మొత్తం కథ చెప్పారు అనే ఫీలింగ్ ఇచ్చింది ఆ టైంలో నాకు. అండ్ తర్వాత సాగర్ సార్ని కలిసినప్పుడు అంటే మనం టీవీ స్క్రీన్లో చూసినప్పుడు ఒకలాగా మనం ఇమాజిన్ చేసుకుంటాం కదా, కానీ దానికి డబుల్ ట్రిపుల్గా కష్టపడుతున్నాను. అంటే ప్రతి చిన్న ఐడియా ది బెస్ట్, ఒక చిన్న ఎక్స్ప్రెషన్ వర్క్ కూడా, ఒక చిన్న మూమెంట్ వర్క్ కూడా. అంటే దీంట్లో మూమెంట్ అంటే డాన్స్ మూమెంట్స్ ఏమి ఉండవు సార్కి, క్యారెక్టర్ చెప్పే మూమెంట్ అయితే, కానీ చిన్న ఎక్స్ప్రెషన్ కూడా అది ఎంతవరకు బెస్ట్ చేయొచ్చో చాలా డిస్కస్ చేసి మరి చేస్తారు. థ్యాంక్ యూ సార్, సెట్లో కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ దీంట్లో ఒక లవ్ సాంగ్ కూడా చేశాను. మరీ ది 100 సినిమా చాలా బయట చాలా సీరియస్గా చూస్తున్నారు. మరీ సీరియస్ సినిమా అని కాదు, విక్రాంత్ ఐపీఎస్కి చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది, అది మర్చిపోతున్నారు. మరీ అప్పటి నుంచి ఒకే సాంగ్ ప్లే చేస్తున్నారు, నాకు వినిపిస్తూ ఉంది. నేను ఒక లవ్ సాంగ్ కూడా చేశాను, దీంట్లో ఒక సీరియస్ సాంగ్ కూడా చేశాను. ఇది ఒక విధంగా నాకు ఈ సినిమా ఒక డైరెక్షనల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఒక సాంగ్లో కథ చెప్పడం అనేది నాకు చాలా కొత్తగా అనిపించింది. ఏంటంటే ఒక సీరియస్ జోన్లో ఒక మౌంటైన్స్తో, ఒక ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తో, సెటప్స్తో ఒక డైరెక్షనల్ ఎక్స్పీరియన్స్లా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ సార్. అండ్ లాస్ట్లో సీఎం రేవంత్ రెడ్డి సార్ ఇంకా రాలేదు, కానీ ఆయన తప్పకుండా నేను గుర్తు చేసుకోవాలి. వచ్చినప్పుడు ఎట్లాగో అంటే నాలాంటి టెక్నీషియన్కి అవకాశం ఉండకపోవచ్చు మాట్లాడడానికి. ఈ ఈవెంట్ ఆయన ఎప్పుడైతే వస్తున్నారని తెలిసిన తర్వాత సార్, నాకు టీం అంతా తెలుసు కాబట్టి, ఎప్పుడైతే ఆయన వస్తున్నారని తెలిసిన తర్వాత నిన్న పవన్ సార్తో, ఈరోజు రేవంత్ రెడ్డి సార్తో పరిపూర్ణమైంది అనిపించింది సార్, కంప్లీట్ అయింది అనిపించింది సినిమా. టీం అందరికీ నాకు అందరికి కలిపి ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నౌ రిక్వెస్టింగ్ రవివర్మ గారు టు ప్లీజ్ స్పీక్. నమస్తే అండి. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకి, మిత్రులకి అండ్ గెస్ట్స్ అందరికీ నమస్కారం. వెల్, ది 100 ఈ జర్నీకి ఒక విధంగా నేను కారణం. ఎందుకంటే ఓ పక్కన మా డార్లింగ్ సాగర్ అండ్ మై బ్రదర్ శశిధర్, వీళ్ళిద్దరిని కలపడం అన్నది మిరాకిల్గా మా ప్రాజెక్ట్లోనే జరిగింది. అండ్ దానికి ఈరోజు 100 ఇలా రూపం చెందడానికి అక్కడి నుంచి నాంది అయింది. నాకు సాగర్ ఎంత డియరో అలాగే శశిధర్ అంత మా జర్నీ ఫ్రమ్ ద డే బిగినింగ్ ఆఫ్ అవర్ కెరియర్స్ నుంచి ఉంది. సో వీళ్ళిద్దరు కాంబినేషన్తో ఒక సినిమా వస్తుంది. అఫ్కోర్స్ ఈ సినిమా నేను చూసాను, సో ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. ఈ ఇద్దరు కాంబినేషన్ తోటి ఈరోజు సినిమా వస్తుందంటే అందరికంటే హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరంటే నేను. బికాజ్ ఓ పక్క నుంచి డార్లింగ్, ఓ పక్క నుంచి బ్రదర్, ఇద్దరు సినిమా వస్తుంది. మీ అందరితో పాటు నేను కూడా ఈ 11th ఫస్ట్ డే ఫస్ట్ షో చూసి మీతో పాటు ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నాను. ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్. దిస్ ఈజ్ నాట్ ఎ నార్మల్ మూవీ. సాగర్ని ఇన్నాళ్ళు మనం మొగల్ రేకులో చూసుండొచ్చు, చాలా సినిమాల్లో చూసుండొచ్చు, బట్ దిస్ మూవీ you will see a different Sagar entirely, and this script will definitely entertain each and every age factor of all the people. అంటే చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎస్పెషలీ అమ్మాయిలు కావచ్చు, మొత్తం అందరికీ ఇట్స్ కమింగ్ విత్ అ గుడ్ మెసేజ్. సో దీని గురించి నేను కంట చాలామంది పెద్దలు రైట్ ఫ్రమ్ అవర్ మన ఆల్ ద గెస్ట్ హూ ఎవర్ హ్యావ్ సీన్ దిస్ మూవీ అందరూ చాలా గొప్పగా చెప్పారు దీని గురించి.
11వ తారీఖుని మీరు కూడా వచ్చి చూసి మీ బ్లెస్సింగ్స్ మా డార్లింగ్ అండ్ మై బ్రదర్ ఇద్దరికి ఇస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వర్మ గారు. సో ఈ సినిమా జరగడంలో మీ క్రెడిట్ కూడా ఉందని అర్థమైంది ఇప్పుడే. థ్యాంక్ యూ సో మచ్. కొంచెం చెప్పుకోవాలి కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈశ్వర్ గారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే కూర్చోండి, మీతో పని ఉంది తర్వాత. యా, రిక్వెస్టింగ్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. అఫ్ కోర్స్ ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ ఒకేసారి ఇలా ఎంట్రీ చేస్తే ఏమైపోవాలంటారు యూత్ అంతా. సో మిషా నారంగ్ గారు బ్యూటిఫుల్ హీరోయిన్ ఈజ్ హియర్ అండ్ అఫ్ కోర్స్ మన వండర్ఫుల్ యాక్ట్రెస్ ధన్యా బాలకృష్ణ ఈజ్ హియర్. ఇద్దరికి హార్టియెస్ట్ వెల్కమ్. సో ప్లీజ్ అప్పుడేనా? లేదు, మీరు హ్యాపీగా సెటిల్ అవ్వండి, మిమ్మల్ని నేను మళ్ళీ పిలుస్తా. సో ఎస్, జూలై 11th నుంచి థియేటర్స్లో ద 100 మూవీ చాలా ఎంగేజింగ్ థ్రిల్లర్గా ఎట్ ద సేమ్ టైం అందరూ చూడాల్సిన సినిమాగా మన ముందుకు రాబోతోంది. సో ఈ సినిమాలో మనందరికీ కనిపించబోతున్నటువంటి మన హీరోయిన్ మిషా నారంగ్ ఈజ్ హియర్ అండ్ ధన్యా బాలకృష్ణ ఈజ్ హియర్. వారిద్దరికీ వెల్కమ్ చెప్పేస్తూ ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్. మీరు కూర్చుంటేనే మాకు ఇక్కడ ప్రపంచం కనిపిస్తుంది. ధన్యా, ఎస్, మాకే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు, అందుకనే కెమెరాలన్నీ ఇంక తప్పదు. యా, సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ద 100 మూవీ చాలామందికి రీచ్ అవ్వాలి, డెఫినెట్గా అందరూ చూడాల్సిన సినిమా అనే ఉద్దేశంతోనే ఈ సినిమాని చాలా అద్భుతంగా ప్రమోట్ చేయడం కూడా జరిగింది. సో ఎక్కడైతే మనకి అద్భుతమైన రెస్పెక్టెడ్ పీపుల్ ఈ సినిమాకి సంబంధించి ఎంత సపోర్ట్ ఇస్తున్నారో, ఎట్ ద సేమ్ టైం దీన్ని యూత్లోకి అండ్ చాలా మంది ఆడియన్స్లోకి తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో సాగర్ గారు ఈ చిత్రం కోసం చాలా అద్భుతమైన ప్రమోషన్స్ అండ్ స్టూడెంట్స్ మధ్యలోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో ఆ వండర్ఫుల్ ప్రమోషన్స్కి సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో? ఎస్, సో స్టూడెంట్స్ అందరూ థియేటర్స్కి వెళ్ళేటప్పుడు చక్కగా ఇంట్లోని పేరెంట్స్ని, పెద్దవాళ్ళని అందరినీ తీసుకుని వెళ్ళండి. పెద్దవాళ్ళు ఆర్కే సాగర్ గారిని ఎప్పటి నుంచో చూస్తున్న వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళేటప్పుడు మీ పిల్లల్ని, స్టూడెంట్స్ని అందరినీ తీసుకుని థియేటర్కి వెళ్ళండి, ఎందుకంటే అందరూ చూడాల్సిన సినిమా కాబట్టి. ఓకేనా? సో మిస్ అవ్వకుండా ఫస్ట్ డే జూలై 11th సినిమాని చూసి, సో అఫ్ కోర్స్ ఈ సినిమాకి సంబంధించి మనతో మాట్లాడడానికి టీం మెంబర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారానే ఇంకా విశేషాలు చెప్పిద్దాము. సో ఐ థింక్ నౌ ఐ వుడ్ రిక్వెస్ట్ రాంబాబు గోసాల గారు, మీకు అప్పటికి నేను ఒక వదిలేసా. సో రాంబాబు గారిని ఫస్టే పిలవకూడదని సెకండ్ పిలుస్తున్నా. సో రాంబాబు గారు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. సో మనందరికీ తెలుసు రాంబాబు గోసాల గారు ఎన్ని అద్భుతమైన పాటలు, ఎన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ రాశారో. అండ్ ఈ సినిమాలో కూడా ఆకాశమే అంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్, అంటే ఆ జాన్రాలోనే ఒక డిఫరెంట్ సాంగ్ కనిపిస్తోంది మాకు. సో ఎస్, ఫ్యామిలీ సాంగ్ చూడ్డానికైతే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది రాంబాబు గారు. సో ఒక్కసారి మీ మాటల్లో. అందరికీ నమస్కారం అండి. ది 100 ఈ మూవీ ప్రీ రిలీజ్కి విచ్చేసిన అతిరథ మహారథులకి, అలాగే మీడియా వారికి అందరికీ థ్యాంక్ యూ. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేశారు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్ యూ చెప్తున్నా. హరిహర వీరమల్లో కూడా నేను ఒక సాంగ్ రాశాను, అసురహననం అనే సాంగ్, అది కూడా ఈ మంత్లోనే రిలీజ్ అవుతుంది సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ ఫంక్షన్కి విచ్చేసిన మా లెజెండరీ పర్సనాలిటీస్ ఉన్నారు ఇక్కడ. బి గోపాల్ గారు, కోదండరామరెడ్డి గారు, ఎస్ గోపాల్ రెడ్డి గారు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ సినిమాలు చూసి మీ పాటలు విని పెరిగిన వాళ్ళం మేము, నాకు చాలా ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే ది 100 డైరెక్టర్ మా శశిధర్ సార్, ఏలూరు సిఆర్ఐటి కాలేజీలో మా సీనియర్ అయిన ఇంజనీరింగ్ బీటెక్ చదువుకునేప్పుడు, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఆయన డైరెక్టర్గా నేను లిరిసిస్ట్గా వర్క్ చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే శశిధర్ గారు చాలా, అంటే ఏదన్నా చెప్పాలంటే చాలా క్రియేటివ్గా ఆలోచించి చెప్తారు. అంతకుముందు కూడా నన్ను క్షమించండి అని ఒక షార్ట్ ఫిల్మ్లో ఒక ఫాదర్ సాంగ్ రాశాను నేను. చాలా అంటే ఆయన కృష్ణవంశీ గారి దగ్గర చేశారు, ఆ క్రియేటివిటీ ఉంటుంది. అలాగే స్వతహాగా ఆయన ఏదన్నా కథ చెప్పాలనుకుంటే చాలా విషయం ఉంటుంది దాంట్లో. ది 100 అనే మూవీ రెగ్యులర్ పోలీస్ కథ కాకుండా ఆయన చాలా డిఫరెంట్గా ప్లాన్ చేశారు. సార్ ఆల్ ద వెరీ బెస్ట్ మీకు. అలాగే మా హీరో గారు ఆర్కే సాగర్ గారు,
ఆ, మనం అంకుశం సినిమాలో రాజశేఖర్ గారు, రౌడీ ఇన్స్పెక్టర్లో బాలకృష్ణ గారు, ఇలా కొన్ని ఐకానిక్ పోలీస్ కథలు అంటే అలా ఉండిపోయాయి. మన హీరో గారికి కూడా ది 100 మూవీ అలా అవుతుందని ఆయన చాలా కష్టపడి ఈ సినిమా చేశారు. ఆయనకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, నెక్స్ట్ హర్షవర్ధన్ రామేశ్వర్, ఆయన నేను అర్జున్ రెడ్డి సినిమాకి పనిచేసాం, తర్వాత అల్లూరి అనే సినిమాకి పనిచేసాం. మా కాంబినేషన్లో ఇది 3వ సినిమా. చాలా మంచి ట్యూన్స్ ఇచ్చారు. అంటే ఒకసారి మా గెస్ట్లకి కూడా ఇప్పుడే మీతో కలిసి వెల్కమ్ చెప్పేద్దామని. సో ఎస్, శ్రీధర్ బాబు గారికి అండ్ మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్, హార్టియెస్ట్ వెల్కమ్ టు యూ. ద 100 ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి స్వాగతం. అలాగే ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి ఇదే మా స్వాగతం. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. ప్లీజ్ వెల్కమ్. ఎస్, ఒక్కసారి మీ స్పీచ్. అలాగే ఇప్పుడే విచ్చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీధర్ బాబు సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా సినిమా కోసం మీరు విచ్చేసినందుకు థ్యాంక్ యూ. మీ బిజీ షెడ్యూల్లో మీరు టైం కేటాయించి వచ్చినందుకు. అలాగే నెక్స్ట్ మా సినిమా టీం అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, ఆకాశమే అనే పాట చాలా మంచి లిరిక్స్తో ఒక ఫ్యామిలీ సాంగ్లా ఉంటుంది. అలాగే సినిమా కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. 11th థియేటర్స్లోకి వస్తుంది. మీరు ఈ సినిమా చూసి చాలా బిగ్గెస్ట్ హిట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఏమైనా హమ్ చేద్దాం అనుకుంటున్నారా? పర్లేదా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గారు. సో మరొకసారి మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అండ్ అఫ్ కోర్స్ మా ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి హార్టియెస్ట్ వెల్కమ్ చెప్పేస్తూ, సో మీరు క్యాప్చర్ చేయడం కంప్లీట్ అయితే మీ పొజిషన్స్కి వెళ్ళిపోండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. And now I request Sudhir Verma garu to please welcome on to the stage. ఈ చిత్రానికి డైలాగ్స్ అందించినటువంటి డైలాగ్ రైటర్ సుధీర్ వర్మ గారు. సో గతంలో కూడా మనం చాలా మంచి సినిమాలకి ఆయన డైలాగ్స్ వినడం జరిగింది. సో సుధీర్ వర్మ గారు విల్ స్పీక్ నౌ. అందరికీ నమస్కారం అండి. ది 100 సినిమాని మా టీంని బ్లెస్ చేయడానికి వచ్చిన రాజకీయ పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, అలాగే దర్శక దిగ్గజాలు బి గోపాల్ గారికి, మన కోదండ రామరెడ్డి గారికి, బి గోపాల్ గారికి, సీనియర్ యాక్టర్ మన సార్ కొంచెం టెన్షన్ పడుతున్నాను, శుభలేఖ సుధాకర్ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరూ సాగర్ గారు అంటే ఎప్పుడో చూసిన ఇవి మొగల్ రేకుల సీరియల్, ఆర్కే నాయుడు ఇవన్నీ మాట్లాడతారండి. సో ఊర్లో ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు ఎంత అభిమానిస్తారో వాళ్ళ భర్తలు అంత తిట్టుకుంటారండి ఆయన్ని. ఎందుకంటే కరెక్ట్గా భోజనం టైంకి వచ్చేటప్పటికి అన్నం పెట్టు అంటే ఉండండి ఆర్కే నాయుడు సీరియల్ వస్తుంది అయ్యాక పెడతాను అంటారు. ఇలాగా తిట్టుకుంటూ ఇది ఎలాగా భోజనం పెట్టదులే అని చెప్పి వాళ్ళు కూడా సీరియల్ చూడటం స్టార్ట్ చేసేవారండి. అలాగా మీకు లేడీసే కదండి, జెంట్స్ కూడా చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు ఊళ్ళల్లో. వాళ్ళందరూ ఇంకా ఆర్కే నాయుడు, ఇంకా ఆర్కే సాగర్ ఇలా మాట్లాడుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఈ 100 సినిమా చూస్తారో అది మర్చిపోతారండి. ఆర్కే సాగర్ అంటే విక్రాంత్ ఐపీఎస్, ది 100 హీరో, ద పొటెన్షియల్ ఉన్న హీరో అండి. సో ఈ ది 100 సినిమా గురించి చెప్పాలంటే డైరెక్టర్ శశి గారు అండి, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎంత బాధ్యతాయుతంగా ఆయన కథ రాస్తారో అంతే బాధ్యతాయుతంగా కథ చెప్తారు. అలాగే నా చేత డైలాగులు కూడా రాయించుకున్నారు ఆయన. ఈ సినిమాని కూడా అంతే బాధ్యతగా తీశారండి. శశి గారు, మీరు ఈ ఐడియా మీ మైండ్లో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఈ క్షణం వరకు మీరు ఎంత కష్టపడ్డారు, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో ప్రతిదీ నాకు తెలుసండి. అవి అన్నట్లకి ఖచ్చితంగా పే ఆఫ్ వస్తుంది. ఈ 11th నుంచి ఖచ్చితంగా ది 100, ఎందుకంటే మీ కథలో మొదలైన ఐడియా దగ్గర నుంచి ఈరోజు వరకు ది 100 అనే సినిమా స్థాయి పెరుగుతూనే వచ్చింది. నిన్న డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చారు. ఇలా రోజుకి దీని స్థాయి పెరుగుతూనే వచ్చిందండి. దీంట్లో నటించిన హీరోయిన్లు నిషా గారికి, మన ధన్య బాలకృష్ణ గారు, ఇంకా మిగతా వారందరికీ, టెక్నీషియన్స్కి
ఎస్పెషల్లీ ప్రొడ్యూసర్స్కి చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ముఖ్యంగా సాగర్ గారికి ఇది గుర్తుండిపోయే క్యారెక్టర్ అవుతుంది. సార్ మీరు ఇంకా మంచి హైట్స్కి డెఫినెట్గా వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సుధీర్ వర్మ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇందాక రాంబాబు గోసాల గారు మాట్లాడినట్టుగా ఈ సినిమాలో ద 100 సినిమాలో హర్షవర్ధన్ రామేశ్వర్ గారు కంపోజ్ చేసినటువంటి బ్యూటిఫుల్ ఫ్యామిలీ సాంగ్ ఆకాశమే ఇప్పుడు లిరికల్ వీడియో ఆన్ స్క్రీన్ చూసేద్దాము. కెన్ వి దట్స్ సచ్ అ బ్యూటిఫుల్ సాంగ్, ఫ్యామిలీ సాంగ్. ఐఎమ్ ష్యూర్ ఇది చాలా మందికి కనెక్ట్ అవుతుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. మిషా అయితే చాలా సిన్సియర్ స్టూడెంట్ లాగా నేర్చుకుంటున్నారు మేకింగ్లో. ఐఎమ్ ష్యూర్ యూఆర్ ఎంజాయింగ్ దిస్ పార్ట్. సో ఎస్, ఒక బ్యూటిఫుల్ సాంగ్ చూసేసాము. అండ్ ఇప్పుడు ద 100 సినిమాలో చాలా ఇంపార్టెంట్ రోల్స్లో మనకు కనిపించబోతున్న యాక్టర్స్ని పిలుద్దాము. గిరిధర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఆల్సో జయంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో సినిమాలోని ప్రతి క్యారెక్టర్కి, ప్రతి రోల్కి ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది, సినిమా చూసిన వారందరికీ అర్థమవుతుంది. సో అలాగా మళ్ళీ చాలా రోజుల తర్వాత గిరిధర్ గారిని మేము ఒక ఫుల్ లెంగ్త్ రోల్లో ద 100లో చూడబోతున్నాం అని తెలియదు. నేను చూశానండి సినిమా. యా, సో జయంత్ గారు ఇస్ హియర్. సో ఎస్, రిక్వెస్టింగ్ టు స్టార్ట్ విత్ జయంత్ గారు. యా, ముందుగా అందరికి నమస్తే అండి, మీడియా వారికి అండ్ సినిమా పెద్దలకి, రాజకీయ పెద్దలకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. సో సడన్గా పిలిచేసరికి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. మెయిన్గా సార్, రాఘవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. అందరితో పనిచేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆబ్వియస్లీ ఆర్కే గారు, సాగర్ గారు సెట్లో చాలా సపోర్టివ్గా ఉన్నారు. అండ్ చాలా మంచి మాటలు చెప్పేవాళ్ళు, ఎలా చేయొచ్చు ఏంటి అనేది చాలా సపోర్ట్ చేశారు. అండ్ గిరిధర్ గారితో చాలా ఫన్గా వెళ్ళిపోయేది, చాలా బాగుండేది. అండ్ శ్యామ్ గారు, డిఓపి గారితో వర్క్ చేయడం ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను నేనైతే. ఎందుకంటే మా ఏజ్ వాళ్ళు ఇంకా బడ్డింగ్ కాబట్టి చాలా నేర్చుకున్నాం. అండ్ ధనియా గారు అండ్ మీ ఇద్దరితో పనిచేయడం కూడా చాలా బాగుంది. సో రాఘవ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది స్టేజ్. ఫీలింగ్ వెరీ లక్కీ, వెరీ వెరీ లక్కీ ఇక్కడ నుంచి మాట్లాడగలుగుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. గిరిధర్ గారు ప్లీజ్. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకు, పెద్దలకు అందరికీ నమస్కారం అండి. ఎస్ గోపాల్ రెడ్డి గారు, కోదండరామరెడ్డి గారు, బి గోపాల్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మీ వాల్యుబుల్ టైం ది 100 ఫిలింకి ప్రమోట్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలండి. ది 100 మా ఫ్రెండ్ అండి శశిధర్, ఓంకార్ శశిధర్ ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేశారు, ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు. హీఈస్ వెరీ క్రియేటివ్, వెరీ సిన్సియర్, వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్. శ్రీయాంజనేయం కృష్ణవంశీ గారి డైరెక్షన్లో మేమిద్దరం పక్కపక్కనే తాడీ బ్యాచ్ అనే క్యారెక్టర్స్ చేసామండి. ఒక 40 రోజులు రూమ్మేట్స్గా ఉన్నాం. తర్వాత ఆయన హార్డ్ వర్క్ చేసుకుంటూ చాలా ఫిలిమ్స్ చేశారు. దానిలో నన్ను క్షమించు అనే ఒక షార్ట్ ఫిల్మ్లో నాకు ఒక అవకాశం ఇచ్చారు. తర్వాత దీనిలో చాలా మంచి రోల్ నా కోసమే రాసి ఈ క్యారెక్టర్ క్రియేట్ చేశారు. దానికి సాగర్ గారు, ప్రొడ్యూసర్ గారు రమేష్ గారు, వెంకట్ గారు, రామ్ గారు వీళ్ళందరూ సపోర్ట్తో ది 100లో నా క్యారెక్టర్ చేయటం జరిగింది. దీనికి శ్యామ్కే నాయుడు గారు, వండర్ఫుల్, వెరీ సీనియర్ మోస్ట్ కెమెరామ్యాన్, గేవ్ ఈజ్ బెస్ట్ అవుట్పుట్. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా గారు, ఇలా ఎంతోమంది దిగ్గజాలు ఈ సినిమాలో వర్క్ చేశారండి. బ్యూటిఫుల్ యాక్టర్స్, హీరోయిన్లు చాలా గొప్పగా యాక్ట్ చేశారు. సాగర్ గారు ఈ సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ చూస్తారు. ఈ సినిమా చిన్నపిల్లలు, పెద్దలు అందరూ ఫ్యామిలీతో చూడాలని, జూలై 11న థియేటర్స్లో మీరు అందరూ వచ్చి ఈ సినిమాని బిగ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఓంకార్ శశిధర్ గారికి ఇంకొకసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ ది 100 ఫిలిం. లవ్ యూ ఆల్. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు అండ్ జయంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్. లుకింగ్ ఫార్వర్డ్
జూలై 11న థియేటర్స్లో వీళ్ళ వండర్ఫుల్ రోల్స్ని మనం చూడబోతున్నాము. అండ్ మనందరికీ తెలుసు, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆర్కే సాగర్ గారు విక్రాంత్ ఐపీఎస్గా పోలీస్ ఆఫీసర్ రోల్లో మనకు కనిపించబోతున్నారు. సో జనరల్గా పోలీస్ ఆఫీసర్ అనగానే పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్, ఇంటెన్స్ యాక్షన్, వీటి గురించే మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఈ సినిమాలో వాటితో పాటు ఒక వెరీ రియలిస్టిక్ పోలీస్ ఆఫీసర్ని మనం చూడబోతున్నాము. రియల్గా పోలీస్ ఆఫీసర్స్ని కలిసి ఆర్కే సాగర్ గారు ఒక వండర్ఫుల్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ బిహైండ్ ద బ్యాడ్జ్ పోలీస్ ఆఫీసర్స్ని సాగర్ గారు కలిసినటువంటి ఆ వీడియో ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ ద వీడియో ప్లీజ్? ఐఎమ్ ష్యూర్ రేపు సినిమా చూసిన తర్వాత ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా విక్రాంత్ ఐపీఎస్ రోల్కి బాగా రిలేట్ అవుతారు, బాగా కనెక్ట్ అవుతారని అనిపిస్తుంది. సాగర్ గారు, మీరు సివిల్ యూనిఫామ్లో వెళ్ళడం మంచిదైంది. యూనిఫామ్లో వెళ్ళుంటే వాళ్ళలో కలిసిపోయి ఉండేవాళ్ళేమో. అంజనమ్మ గారు అన్నట్టు మీరు పోలీస్ అవ్వాల్సింది, హీరో అయ్యారు అన్నట్టుగా ఉంది. సో ఎస్, అఫ్ కోర్స్ రియల్ హీరోస్ని మనం చూస్తూ ఉన్నాము. అండ్ అంతే రియలిస్టిక్గా ఉండే హీరోని మనం జూలై 11న థియేటర్స్లో చూడబోతున్నాము యాజ్ విక్రాంత్ ఐపీఎస్. మరి ఈ సినిమా గురించి మాట్లాడడానికి అండ్ ఈ టీమ్ని విష్ చేయడానికి ఇవాళ మన ముందుకి ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దల్లో ముందుగా సుబలేఖ్ సుధాకర్ సార్ని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. హూ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. సుబలేఖ సుధాకర్ గారు అని అంటే మన ఇంట్లోని వ్యక్తి అన్న ఫీలింగ్ మనందరికీ ఉంటుంది. సో అటువంటి ఫెంటాస్టిక్ యాక్టర్, వాయిస్ యాక్టర్ అండ్ అన్ అమేజింగ్ పర్సన్ సుబలేఖ్ సుధాకర్ గారు ఈరోజు మన ద 100 టీమ్ని విష్ చేయడానికి, బ్లెస్ చేయడానికి విచ్చేశారు. సో వారికి వేదికపైకి ఆహ్వానం పలుకుతూ హార్టీ వెల్కమ్ టు యూ సార్. వెల్కమ్ సార్, నమస్తే. సభా సరస్వతికి నమస్కారం. 100 ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి విచ్చేసిన ఐటీ మినిస్టర్ గారు, మా సినిమాటోగ్రఫీ మినిస్టర్ గారు, నా గురువులు గోపాల్ రెడ్డి సార్, బి గోపాల్ గారు అండ్ కోదండ రామిరెడ్డి గారు, విచ్చేసిన మిత్రులకి, మీడియా అండ్ ప్రెస్, ఫ్రెండ్స్, టెక్నీషియన్స్, క్రూ అండ్ కాస్ట్ అందరికీ నా నమస్సుమాంజలు. నాకు 2010 మేము మనసు మమత అనే ఒక సీరియల్ వైజాగ్లో షూట్ చేస్తున్నాం. అప్పటికి మొగలి రేకులు వాస్ ది టాక్ ఆఫ్ ద టౌన్. ఐ థింక్ అక్కడ యూనిట్లో ఎవరిదో పెళ్ళి, మిస్టర్ ఆర్కే గారు వచ్చారు. ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ నిజంగా లిటరల్గా ఫర్ అబౌట్ 45 minutes ద రోడ్ వాస్ బ్లాక్డ్. ఆ ఆర్కే నుంచి ఈ ఆర్కే, వావ్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఒక నటుడికి ఎప్పుడు ఏదో ఒక చిన్న అవకాశం అనండి, పాత్ర అనండి, ఎప్పుడు హంగర్తో ఉంటారు. నేను ఇవాళ ఇప్పుడు ఈ విజువల్స్ చూస్తూ ఉంటే ఐ థింక్ సార్ యువర్ హంగర్ హ్యాస్ బీన్ సాటిస్ఫైడ్. యూ హ్యావ్ డన్ ఎక్స్ట్రాడినరీలీ వెల్. గాడ్ బ్లెస్ యూ అండ్ విషింగ్ యూ సక్సెస్. సినిమా అన్నది బేసిక్గా ఇట్ ఇస్ ఎమోషన్. ఈ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తికి నవరసాలు లేకుండా ఉండవు, అయితే పాళ్ళు మారుతూ ఉంటాయి. దాన్ని కరెక్ట్గా ట్యాప్ చేయడం అన్నదే దర్శకుడు, ఆర్టిస్టులు, కథారాయి చేతుల మెయిన్ వాట్ కాల్ జాబ్ అనాలి. పోలీస్ స్టోరీస్ ఆర్ ఆల్వేస్ సక్సెస్ఫుల్. ఇప్పుడు కాదు, రైట్ ఫ్రమ్ ద బ్లాక్ అండ్ వైట్ ఎరా నుంచి. అండ్ ఐఎమ్ షూర్ సార్ యువర్ 100, it is not a number, it's a weapon, will definitely go through in the audience's mind. My good wishes to each and every one of you. God bless you. And I'm sure that we are all going to meet again on the 100th day celebration. God bless you. Wow. Sarve Jana Sukhino Bhavantu. Namaskaram. Thank you sir, thank you so much. That's a huge blessing. Very, very honored to have you sir. Thank you so much. ఎస్, 100 days సెలబ్రేషన్స్లో కలుసుకుందాము. సుబలేఖ్ సుధాకర్ గారు కూడా జాయిన్ అయితే ఇంకా బాగుంటుంది కాబట్టి వెయిట్ చేద్దాం ఆ రోజు కోసం. సో ఎస్, అండ్ మీరు చప్పట్లు కొట్టాల్సిన ఇంకొక మూమెంట్ నేను చెప్పాలనుకుంటున్నాను. దట్ ఈజ్ ఫర్ జే మీడియా ఫ్యాక్టరీ. 10 years యానివర్సరీ జరుపుకుంటున్నారు జే మీడియా ఫ్యాక్టరీ. వెరీ, వెరీ స్పెషల్ మూమెంట్. శ్రీమంతుడు సినిమాతో మొదలైన జే మీడియా ఫ్యాక్టరీ జర్నీ అనేది ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాతో కూడా
అంతే సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది. అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ నరేంద్ర గారు. అంటే జే మీడియా ఫ్యాక్టరీ ముందు, జే మీడియా ఫ్యాక్టరీ తర్వాత అన్నట్టుగా అటు టెక్నాలజీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటన్నిటిలోనూ ఒక బిగ్ హ్యూజ్ చేంజ్ తీసుకొచ్చారు, రెవల్యూషన్ తీసుకొచ్చారు అని చెప్పాలి. సో మెనీ మోర్ ఇయర్స్ టు గో నరేంద్ర గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. సో ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మూవింగ్ ఆన్. ఈ సినిమాలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఆ పోలీస్ ఆఫీసర్ రిలేటెడ్ విక్రాంత్ ఐపీఎస్ హీరో ఇంట్రడక్షన్, హీరో ఎస్ విక్రాంత్ ఐపీఎస్ఏ కాదు, The 100 ఈజ్ ఆల్సో రియలీ గోయింగ్ టు విన్ ద గేమ్ ఆన్ June 11th. సో ఇప్పుడు స్టేజ్ పైకి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు రూల్ చేసినటువంటి పీరియడ్లో సినిమా ఇండస్ట్రీ దశ దిశ మార్చినటువంటి లెజెండరీ డైరెక్టర్స్ ఇద్దరిని స్టేజ్ పైకి పిలవబోతూ ఉన్నాము. ఒకరు మెగా బ్లాక్ బస్టర్స్ని, మనకి మెమరబుల్ హిట్స్ని ఇచ్చినటువంటి ఏ కోదండరామిరెడ్డి గారిని సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతూ, ఇంకొకరు ఫ్యాక్షన్కి యాక్షన్కి డెఫినేషన్ మార్చేసినటువంటి బి గోపాల్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ద లెజెండరీ డైరెక్టర్స్, ద బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏ కోదండరామిరెడ్డి గారు అండ్ బి గోపాల్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలుకుతున్నాము. ద 100 మూవీ టీమ్ని విష్ చేయడానికి ఈరోజు మా వండర్ఫుల్ గెస్ట్లుగా విచ్చేసిన మా డైరెక్టర్స్కి హార్టియెస్ట్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్ కూడా. సో ఏ కోదండరామిరెడ్డి గారు, బి గోపాల్ గారు. సో ముందు ఏతో స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్కారం. ఈ సినిమా పెద్ద హిట్ అయ్యి సాగర్కి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు మేము సినిమా ఫీల్డ్లో బతికాము, సినిమా ఫీల్డ్ మాకు అన్నం పెట్టింది. సో ఎప్పుడు సినిమా సక్సెస్ అవ్వాలనే కోరుకుంటుంటాం, ఎందుకంటే 10 మంది బతుకుతారు. సో డెఫినెట్గా అందరూ ఈ సినిమా చూసి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. వి గోపాల్ గారు ప్లీజ్. పెద్దలు మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, మా అన్న గోపాల్ రెడ్డి, సుబ్బలేఖ సుధాకర్ గారు, కోదండరామిరెడ్డి గారికి, ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారం. సాగర్ అంటే బాగా ఇష్టం నాకు. మంచి ఆర్టిస్టు, మంచి పర్సనాలిటీ, ఆ లుక్స్ బాగుంటాయి. మొగల్ రేకుల్లో ఇందాక సుబ్బలేఖ సుధాకర్ గారు చెప్పినప్పుడు నేను కూడా చూశాను ఒక ఫంక్షన్లో. సాగర్ గారే కనిపించారు. ఆటోగ్రాఫ్లు, ఫోటోలు, సెల్ఫీలు, అందరికీ అంత ఇష్టం సాగర్ గారు అంటే. మా సాగర్కి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, సూపర్ హిట్ అవ్వాలి, ఇంకా చాలా ఎక్కువ సినిమాలు చేయాలి మా సాగర్ అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ గారు రాఘవ్ గారు, మంచి సినిమా ఇది, అందరూ బాగా చెప్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. అలాగే హీరోయిన్స్, ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ, అలాగే ప్రొడ్యూసర్ ముగ్గురికి, తారక్, వెంకీ, రామ్, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఇంకా ఎక్కువ సినిమాలు చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా రెడ్డి గారు బాగా చెప్పారు. మాకు తెలిసింది సినిమా ఫీల్డ్ మాకు అన్నం పెట్టింది. అలాగే మా సాగర్ సినిమాని కూడా అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఇద్దరి బ్లెస్సింగ్స్ అనేది చాలా వాల్యుబుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి కూడా. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్ సార్. సో ఎస్, దట్ వాజ్ అవర్ లెజెండరీ డైరెక్టర్స్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి మరొకసారి తెలియజేసుకుంటూ. అండ్ ఎస్, ద 100 సినిమాలో మనందరికీ హర్షవర్ధన్ రామేశ్వర్ గారు ఇచ్చినటువంటి, యాక్చువల్గా చెప్పాలంటే ఈ ఆల్బమే చాలా వర్సటైల్ ఆల్బమ్ అని చెప్పాలి. సినిమాలో మనం ఇందాక ఒక మంచి బ్యూటిఫుల్ ఫ్యామిలీ సాంగ్ చూసాము, అండ్ అఫ్ కోర్స్ హీరో ఇంట్రొడక్షన్ సాంగ్, ఒక ఎనర్జెటిక్ నంబర్ చూసాము, అండ్ అట్ ద సేమ్ టైం ఒక బ్యూటిఫుల్ మెలోడీ కూడా ఇచ్చారు, కనులే కలిసే సాంగ్. సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఆ పాటని ఆన్ స్క్రీన్ చూసేద్దాము. వావ్, సచ్ అ మెలోడియస్ సాంగ్. నిజంగా ఎంత హాయిగా ఉందో వింటూ ఉంటే. అండ్ ఐ థింక్ ఐ షుడ్ మెన్షన్ సింగర్స్ ఆల్సో. కార్తిక్ గారు, రేవంత్ గారు, సమీర భరద్వాజ్ గారు అసలు ఒక్కొక్కరు పాటల్ని అదరగొట్టేశారు. అండ్ సాంగ్స్ సినిమాలో కూడా చాలా చాలా సిచ్యువేషనల్గా ఎమోషన్ని ముందుకు తీసుకువెళ్తూ మన ముందుకు రాబోతూ ఉన్నాయి. సో ఇంత మంచి సాంగ్ చూసిన తర్వాత ఎందుకో అంత బ్యూటిఫుల్ హీరోయిన్ని స్టేజ్ పైకి చూడకపోతే బాగోదు అని అనిపిస్తుంది. ఎలాగో మా కొరియోగ్రాఫర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఈశ్వర్ గారు ఒకసారి అర్జెంటుగా స్టేజ్ పైకి వచ్చేయండి ప్లీజ్. ఈశ్వర్ గారు ప్లీజ్.
అఫ్ కోర్స్ ఈ సాంగ్ కాకపోయినా ఈరోజు మీరు ఉన్నారు కాబట్టి మనదేనా? ఓ సూపర్, అయితే రండి ప్లీజ్. ఈశ్వర్ గారు, మిషా నారంగ్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మన బ్యూటిఫుల్ హీరోయిన్ మిషాకి వెల్కమ్ చెప్పేద్దాము ఆన్ స్టేజ్. సో యాక్చువల్గా మిషా స్టెప్స్ చూడాలి అని అనుకున్నాము. సో ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో మేము ఇప్పుడు ఒక మంచి మూమెంట్, బ్యూటిఫుల్ మూమెంట్ చూడబోతున్నాం అన్నమాట. కాంటిన్యూస్గా చాలా 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 బ్యూటిఫుల్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మిషా. ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్. మళ్ళీ పిలుస్తా. ఈశ్వర్ గారికి మిషాతో డాన్స్ అనగానే ఎంత ఎనర్జీ వచ్చిందో చూసారా? క్లియర్గా కనిపిస్తుంది ఎక్సైట్మెంట్. థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. ఓకే, సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ద 100 టీమ్ని విష్ చేయడానికి మన ముందుకు వచ్చినటువంటి మనందరికీ వన్ ఆఫ్ ద ఫేవరెట్ సినిమాటోగ్రఫర్ అయినటువంటి ఎస్ గోపాల్ రెడ్డి సార్కి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేద్దాము. క్షణక్షణం సినిమా దగ్గర నుంచి దృశ్యం వరకు కూడా అసలు ఎన్ని బ్లాక్ బస్టర్స్ని, ఎన్ని మ్యాజికల్ విజువల్స్ని మనకు అందించారో మనందరికీ తెలుసు. అఫ్ కోర్స్ ఐ వుడ్ చెరిష్ ఆల్ ద మూమెంట్స్ ఫ్రమ్ రాఖీ సార్. వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ ఆనర్డ్ టు వర్క్ విత్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసినందుకు అండ్ రిక్వెస్టింగ్ యువర్ వర్డ్స్. అందరికీ నమస్కారం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, శ్రీధర్ బాబు గారికి, బి గోపాల్ గారికి, కోదండరామరెడ్డి గారికి అండ్ శుభలేఖ సుధాకర్ గారికి నా ధన్యవాదాలు. అట్లాగే సాగర్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, మిత్రుడు. అండ్ నేను సాగర్తో ఒక సినిమాటోగ్రఫర్గా పనిచేశాను. వండర్ఫుల్ యాక్టర్. అండ్ ఈ సినిమా 100 పనిచేసిన టెక్నీషియన్ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అండ్ ఆల్సో రిక్వెస్టింగ్ ఒక్క నిమిషం రమేష్ గారిని, సార్ గోపాల్ రెడ్డి సార్ ఒక్కసారి వేదిక పైన ఉండవలసిన రిక్వెస్ట్ చేస్తూ రమేష్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఒక్కసారి బొకే ప్రజెంట్ చేయవలసింది సార్ ఫర్ ఆనరింగ్ అస్ విత్ యువర్ బ్లెస్సింగ్స్. అండ్ ఎస్, ఈరోజు మన ఈవెంట్ బిగినింగ్లోనే నేను చెప్పడం జరిగింది, ఈ సినిమాకి ఆడియన్స్లోకి తీసుకువెళ్ళడంలో చాలామంది ప్రముఖులు వాళ్ళ సపోర్ట్ని అందించడం జరిగింది. ఈరోజు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ రావడము అండ్ శ్రీధర్ బాబు గారు రావడము, ఈ సినిమాలో ఎంత మంచి కంటెంట్ ఉందో వారందరి ప్రెజెన్సే మనకు తెలియజేస్తోంది అని చెప్పాలి, ఎంత మంచి పొటెన్షియల్ ఉంది అని చెప్పేసి. అలాగే ఈ సినిమా మోషన్ పోస్టర్ దగ్గర నుంచి, టీజర్ దగ్గర నుంచి అండ్ అఫ్ కోర్స్ స్క్రీనింగ్ చాలామంది చూసినటువంటి సజ్జనార్ గారు అండ్ నాగబాబు సార్, ఇలా ఎంతోమంది ప్రముఖులు ఈ చిత్రాన్ని చాలా చాలా అభినందించడం జరిగింది. సో ఆ అభినందనలు అన్నిటినీ ఒక వీడియో ద్వారా సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ సాగర్ గారు. నిజంగా మీ ఇద్దరి బాండింగ్, మీ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు కనిపించే ఆ ప్రేమ, అభిమానం అసలు అమేజింగ్. ఐ థింక్ యు ఆర్ బ్లెస్డ్ దిస్ టైమ్. యాక్చువల్గా అంజనమ్మ గారు టీజర్ లాంచ్ చేయడం, నాగబాబు సార్ నుంచి అంత మంచి కాంప్లిమెంట్స్ అండ్ అఫ్ కోర్స్ మా డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ అవ్వడం, వెరీ వెరీ అమేజింగ్ థింగ్ హ్యాపెన్ టు ద 100 ఫిల్మ్ అండ్ ఫర్ యూ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. శ్రీధర్బాబు సార్ థ్యాంక్ యూ సో మచ్. మీరు స్క్రీనింగ్ చూశారు అండ్ ఇప్పుడు కూడా సపోర్ట్ చేయడానికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళ స్పీచ్లో కానీ వాళ్ళ మాటల్లో కానీ వింటే అర్థమవుతోంది వాళ్ళందరికీ సినిమా ఎంత నచ్చి, ఎంత ఇష్టంగా ఈ సినిమా గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి. సో ఎస్, డెఫినెట్గా ఒక మంచి కంటెంట్తో పాటు అంతే అద్భుతమైన ఇమోషన్స్ని అండ్ అన్నిటికీ మించి మన అందరం చూడాల్సిన ఒక మెసేజ్ని కూడా సినిమా ద్వారా జూలై 11th నుంచి మనం థియేటర్స్లో చూడబోతున్నాము. సో ఎస్, మరి ఆలస్యం చేయకుండా ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్స్కి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పే టైం వచ్చేసింది. సో రమేష్ కరుటరి గారు అండ్ వెంకీ పూషడపు గారికి సాదరంగా వేదికపైకి పిలుస్తూ అండ్ జవహర్ గారికి కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. క్రియా ఫిల్మ్ కార్ప్ అండ్ దమ్మా ప్రొడక్షన్స్ బ్యానర్ల పైన ఈ చిత్రాన్ని మనకు అందిస్తున్నటువంటి నిర్మాతలు. సో ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ రంగంలో చాలా మంచి ఎక్స్పీరియన్స్ని గడించి అండ్ అఫ్కోర్స్ గమనం లాంటి ఒక ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ని కూడా మాకు అందించినటువంటి ప్రొడ్యూసర్స్. జవహర్ సార్ వచ్చారా? జవహర్ గారు కూడా వేదిక పైకి వస్తే బాగుంటుంది. సార్ ప్లీజ్ వెల్కమ్ సార్. ఎస్, సో ముందుగా వెంకీ గారి మాటలు విందాము సార్. ది 100 మూవీ
ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసిన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, పెద్దలు సుబలాక్ సుధాకర్ గారికి, బి గోపాల్ గారికి, కోదండ రామిరెడ్డి గారికి, అలాగే ఎస్ గోపాల్ రెడ్డి గారికి, అందరికీ మనస్ఫూర్తిగా మా టీం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా ఇంతకుముందు అన్నట్టుగానే మా 100 మూవీ 100 డేస్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఇందులో పనిచేసిన టెక్నీషియన్స్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. ఎస్, రమేష్ గారు ఇప్పుడు మాట్లాడతారు. బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్ని ఇక్కడ స్టేజ్ మీద తీసుకొచ్చి ముందు నిలబెట్టడం కొంచెం కష్టమైన పని. ముందుగా అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన తెలంగాణ మంత్రివర్యులు శ్రీధర్ అన్న గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి చాలా థ్యాంక్స్ సార్, మీరు మాకు విషెస్ చెప్పడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు. అలాగే పెద్దలు ఎస్ గోపాల్ రెడ్డి గారు, బి గోపాల్ గారు, కోదండ రామిరెడ్డి గారు, సుబలాక్ సుధాకర్ గారు, మా బుచ్చిరెడ్డి గారు, అందరికీ వెల్కమ్ సార్. చాలా థ్యాంక్ యూ మీరు ఇక్కడికి వచ్చినందుకు. మీడియా మిత్రులకి అలాగే చాలామంది ఫ్రెండ్స్ వచ్చారు ఇక్కడ, అందరికీ థ్యాంక్ యూ. సినిమా చాలా బాగా వచ్చిందని మేము చెప్పక్కర్లేదు, మీరు ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పిన మాటలు చూశారు. సో ఖచ్చితంగా మీరు థియేటర్స్కి వచ్చి చూస్తే మీరందరూ ఎంటర్టైన్ అవుతారు. అలాగే ఇంతమంది ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ చెప్పడానికి ఒక సందేశం ఉంది దీంట్లో, ఎంటర్టైన్మెంట్తో పాటు. దానివల్ల ఇంతమంది మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చారు. ఇంకా మా టీం వరకు వస్తే ముందుగా డైరెక్టర్ గారు, ఆయన మంచి హార్డ్ వర్కర్, అది కూడా అందరు చెప్పేశారు. కొంతమంది మాట్లాడిన తర్వాత మాకు మాట్లాడడానికి మాటలు ఉండవు. సో ఏదన్నా చిల్అవుట్ అవుదాము, సరదాగా కాసేపు గడుపుదామన్నా కూడా ఆయన రాడు. ఆయన ఏదైనా సినిమా రిలేటెడ్ పని ఉందంటేనే వస్తారు, అలాంటి వ్యక్తి. ఇంకా సినిమాలో యాక్ట్ చేసిన హీరోయిన్స్ మిషా నారాయణ గారు, ధన్య గారు, గిరి గారు, జయంత్ గారు, తారక్ పన్నప్ప గారు, అందరు చాలా బాగా యాక్ట్ చేశారు. మీరు సినిమా చూసినప్పుడు అదే చెప్తారు. ఇంకా మా హీరో ఆర్కే సాగర్, డార్లింగ్, అందరికీ డార్లింగ్. ఇక్కడ ఉన్న చాలామందికి ఆయన ఎంత క్లోజ్ ఫ్రెండో నాకు తెలుసు. సో ఈ సినిమా ఆర్కే సాగర్ గారు ఒక పోలీస్గా ఆల్రెడీ ప్రూవ్డ్ ముందుగానే సీరియల్ ద్వారా. మీరు ఇది చూస్తే చాలా రియలిస్టిక్గా రియల్ పోలీస్ ఎలా ఉంటారో అదే ఫీల్ అవుతారు మీరు. ఆయన దానికి ఎంత హార్డ్ వర్క్ చేశారు, మా సోను సిస్టర్ ఎంత సపోర్ట్ చేసింది, ఎంత మీకు అర్థమవుతుంది. మా సినిమాకి చాలామంది మంచి టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నారు, అప్కమింగ్ చాలా ప్రూవ్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అలాగే మాకు సపోర్ట్ చేసిన జే మీడియా వాళ్ళు, యాంకర్ మంజుషా గారు, పిఆర్ఓ టీం అండ్ ఎస్జే మీడియా, అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సినిమా బాగా వచ్చింది అనే మా కాన్ఫిడెన్స్తోనే 1 or 2 days ముందు ప్రీమియర్ చేద్దామని డిసైడ్ అయ్యాము. అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ది 100. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో స్పీచ్ వన్స్ మోరా అడుగుదాం, లాస్ట్లో మళ్ళీ అడుగుదాం. ఓకే, సో ఎస్, ద 100 చిత్రాన్ని చాలా ఒక కంప్లీట్ మూవీగా మన ముందుకు తీసుకొస్తూ సినిమాలో బోల్డ్ అంత మంచి కంటెంట్తో పాటు మంచి ఎమోషన్స్ని కూడా మనకి అందిస్తున్నటువంటి డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ గారు. ఆల్రెడీ మనకి ఓంకారం, లడ్డు, నన్ను క్షమించండి లాంటి అమేజింగ్ షార్ట్ ఫిల్మ్స్ తోటి బోల్డ్ అన్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కానివ్వండి, నంది అవార్డ్స్ కానివ్వండి, ఇవన్నీ అందుకోవడం మాత్రమే కాదు, క్రిటికల్ అప్లాజ్ కూడా అందుకున్నటువంటి డైరెక్టర్గా ఈరోజు చాలామంది మాట్లాడడం కూడా జరిగింది. అండ్ ఇప్పుడు ఫర్ ద ఫస్ట్ టైం థియేట్రికల్ రిలీజ్తో ద 100 సినిమాతో సక్సెస్ అందుకోబోతున్నటువంటి డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఉన్నాము. సో అమేజింగ్ కాన్సెప్ట్తో, అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ శశిధర్ గారు టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం అండి. ముందుగా మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన అతిథులు శ్రీధర్ బాబు గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా కృతజ్ఞతలు సార్. వీఆర్ బ్లెస్డ్ సార్. అలాగే సినిమా పెద్దలు, లెజెండరీ డైరెక్టర్స్ అండ్ సినిమాటోగ్రాఫర్ అందరూ వచ్చారు మమ్మల్ని ఆస్వాదించడానికి. సార్ గోపాల్ రెడ్డి గారికి, బి గోపాల్ గారికి, కోదండరామిరెడ్డి గారికి, సుబలాక్ సుధాకర్ గారికి, బుచ్చిరెడ్డి గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్.
నిజంగా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పటి నుంచి చాలామంది అంటే ఒక సినిమాకు ఒక డెస్టినీ ఉంటుంది. ఆ డెస్టినీ ఎలా ఉందంటే ఈ సినిమా ప్రతి ఒక్క పెద్దవాళ్ళని అందరినీ కనెక్ట్ చేసుకుంటూ తీసుకొచ్చి చివరికి ఇక్కడ మన తెలంగాణ మంత్రివర్యులు కూడా వచ్చి మనం బ్లెస్ చేయడం జరుగుతుంది. డెఫినెట్గా దీనికి ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంది. ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇలా నేను డైరెక్టర్గా మీ ముందు నుంచి మాట్లాడడానికి దానికి కారణం సాగర్ గారు. ఆయన వల్ల నేను ఈరోజు ఇక్కడ ఉండి ఒక డైరెక్టర్గా మీ ముందు మాట్లాడగలుగుతున్నాను. నేను ఈ 100 అనే ఒక పాయింట్ మీద నేను రీసెర్చ్ చేస్తూ ఒక ఇష్యూకి ఇదే సొల్యూషన్ ఫీల్ అయ్యి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లను కలిసి దాని గురించి నేను మాట్లాడుతున్న టైంలో దీన్ని ఇలా చేయాలి, ఈ కథని ఇలాగే చేస్తేనే కరెక్ట్ అని ఒక ఫీలింగ్ ఉన్న టైంలో సాగర్ గారు ఫోన్ చేసి ఎక్కడున్నారో సరే వెంటనే రండి ఆఫీస్కి అని చెప్పి నన్ను పిలవడం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఏదైనా సినిమా ఉంటే మంచి కథ ఉంటే చెప్పండి, చిన్న సినిమా చేద్దామని చెప్పి అన్నారు. ఆ టైంలో నేను ఈ కథని ఆయనకు చెప్పడం జరిగింది. వెంటనే సాగర్ గారు ఒక రియల్ పోలీస్ ఆఫీసర్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే విన్నానో అప్పటి నుంచి నా మనసులో చాలా ఇదిగా ఉంది, చెప్పాలి ఈ పాయింట్ అని చెప్పి. ఇలాంటివి కూడా జరుగుతున్నాయా అని అంటే అప్పుడు నేను ఈ విషయాన్ని దీనిలో కలిపితే ఇంకా బెస్ట్ వస్తుందని చెప్పాం. అలాగే ద 100 అనేది పూర్తిగా కంప్లీటెడ్గా ఈ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ అయ్యింది. ఆ స్క్రిప్ట్ అవ్వడం మొదలు పెట్టడం దగ్గర నుంచి అసలు లేటే లేకుండా వెంటనే ప్రొడ్యూసర్స్ కూడా దీనికి జాయిన్ అవ్వడం, వాళ్ళు కూడా ఎటువంటి కాంప్రమైజ్ అవ్వకుండా ఇలాంటి సబ్జెక్ట్, ఇలాంటి సొసైటీకి పనికొచ్చే సబ్జెక్ట్ని జనాలకి తెలియాలి అని అంటే మనం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అనుకున్నట్టు తీయండి అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేయడం. అలాగే దానికి కారణమైన రమేష్ గారు, వెంకీ గారు, తారక రామ్ గారు, దానికి సహాయం అందించిన జవహర్ గారు, శాస్త్రి గారు అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ పాయింట్ ఒక మెసేజ్ అని చెప్పి అందరూ అంటున్నారు, అందరూ ఆశీర్వదిస్తున్నారు. అంటే మనం ఇది ఎక్కడ కూడా ప్రీచిగా చెప్పలేదండి. ఏదైతే సినిమాకి అవసరమో అంత గ్రిప్పింగ్గా టిల్ ఎండ్. అండ్ సెకండ్ హాఫ్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సజ్జనార్ గారు చెప్పినట్టు మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే మన శ్రీధర్ బాబు సార్ కూడా చాలా చెప్పారు సినిమా గురించి, అలా వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పారు. సో అది వాళ్ళొక్కడే చెప్పడం కాదు, దీన్ని ఇంటర్నేషనల్ ఆడియన్స్ కూడా దీన్ని బాగా యాక్సెప్టెన్సీ పెరిగి వాళ్ళు కూడా, అంటే నేను ఫిల్మ్ ఫెస్టివల్స్కి అప్లై చేశాను, 15 ఫెస్టివల్స్కి అప్లై చేస్తే 15 వాటిలో కూడా అవార్డ్స్ వచ్చాయి. వాళ్ళందరూ కూడా దగ్గరకు వచ్చి వాళ్ళకి ఏమేమి అంశాలు బాగా నచ్చాయో వచ్చి మరి నా దగ్గర ఉండి ఒక్కొక్కరు 15 నిమిషాలు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే అక్కడే అర్థమవుతుంది మా సినిమా ఎంతవరకు రీచ్ అవుతుంది, ఎంత బాగా వెళ్ళిందని చెప్పి. సో ఇదంతా కూడా మా అందరికీ కూడా, మా టీం అందరికీ కూడా చాలా కాన్ఫిడెన్స్ పెంచుతూనే వచ్చింది ఈ క్షణం వరకు కూడా. నిన్న పవన్ కళ్యాణ్ గారు ట్రైలర్ లాంచ్ చేయడం కూడా ఒక అదృష్టం. ఆయన కూడా దీన్ని మెచ్చుకోవడం కూడా ఒక డెస్టినీ అన్నాను కదా. టోటల్గా ఈ సినిమాయే ఒక చాలా పాజిటివ్గా ప్రతి ఒక్క పెద్దవారి ఆశీస్సులతో ఈ సినిమా ముందుకు వస్తూనే వచ్చింది. సో దీనికి ఇలాగా ఈ పాయింట్ అంటే ఒక కమర్షియాలిటీ ఉంటూ ఒక థ్రిల్లింగ్తో పాటు ఒక ఇమోషనల్ ఎలిమెంట్స్తో పాటు అన్నీ ఉన్నాయి దీంట్లో. ప్రతి ఒక్కరూ, ప్రతి మహిళ, ప్రతి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. దీనిలో ఉమెన్ గురించి కూడా నేను చెప్పడం జరిగింది. సో ఈ ఎలిమెంట్స్ చాలా హార్ట్ టచ్ అయ్యేలా ఉంటాయి. దయచేసి మీ అందరూ కూడా వచ్చి సినిమా చూసి దీనిలో విషయం తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా రావాలి, అందరూ ఉమెన్తో పాటు అందరూ వచ్చి ఈ సినిమా చూడాలని కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ దీనికి వర్క్ చేసిన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను పేరు పేరున. మెయిన్గా హర్షవర్ధన్ రామేశ్వర్ గారు కానివ్వండి, అలాగే డిఓపి మన సీనియర్ మోస్ట్ కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారు కానివ్వండి, అలాగే విజయ్ మాస్టర్, డ్రాగన్ మాస్టర్, ఫైట్ మాస్టర్స్, కొరియోగ్రఫీ మన ఈశ్వర్ గారు చేశారు. ఆల్రెడీ మీరు చూశారు ఎంత బాగా చేశారో. ఇలా ప్రతి ఒక్క టెక్నీషియన్ కూడా మనసు పెట్టి చేశారండి ఈ సినిమా కోసం. వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎవరైనా పేరు మర్చిపోయింటే నన్ను క్షమించండి. నేను వాళ్ళందరికీ, నాకు ఫేస్బుక్ ఉంది, ఇన్స్టా ఉంది, దాంట్లో కూడా వాళ్ళకి సెపరేట్గా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. అలాగే దీనిలో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు మిషా నారంగ్ కానివ్వండి, తర్వాత ధన్య బాలకృష్ణ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ ప్రతి ఒక్కరూ కూడా ఒక అద్భుతంగా వాళ్ళు ఫీల్ అయ్యి చేశారు. మిషా నారంగ్ అంటే ఏదో కేవలం లవ్ ఇంట్రెస్ట్ మాత్రమే కాదు, ఈ సినిమాలో తనకు మంచి రోల్ ఉంది, తన పర్పస్ఫుల్ క్యారెక్టర్ ఉంది. అలాగే ధన్య బాలకృష్ణ కూడా అంతే. అలా ప్రతి ఒక్క క్యారెక్టర్, జయంత్ గారు కానివ్వండి, గిరిధర్ గారు కానివ్వండి, ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా పర్పస్ఫుల్ క్యారెక్టర్ తప్ప ఏదో వచ్చి హాయ్ బాయ్ చెప్పే క్యారెక్టర్ కాదు. ప్రతి దానికి కూడా ఒక మీనింగ్ ఉంది. ఈ సినిమా కూడా ఒక మీనింగ్ ఉంది. దయచేసి మీరు అందరూ వచ్చి ఈ సినిమాని చూడవలసిందిగా, జూలై 11th థియేటర్కి వచ్చి చూడవలసింది నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ వచ్చి చూడాలండి. మీరు చూస్తేనే, థియేటర్కి వచ్చి చూస్తేనే ఒక మంచి కథని రేపొద్దున ఇంకా నెక్స్ట్ లెవెల్లో పెద్ద స్కేల్లో చేయాలంటే ప్రొడ్యూసర్స్కి కానీ మాకు కానీ ఒక ఎనర్జీ వస్తుంది. సో ఇంకా మంచి కథలు ఒక సోషల్ రెస్పాన్సిబుల్ పర్సన్గా మీ ముందు తీసుకురావడానికి నేను రెడీగా ఉన్నాను. దయచేసి ఎంకరేజ్ చేయమని నేను కోరుకుంటున్నాను. అలాగే నా వర్డ్స్ అబౌట్ ద 100 ఏంటంటే, రెస్పెక్ట్ ఉమెన్, లివ్ విత్ డిగ్నిటీ. థ్యాంక్ యూ సో మచ్.
సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇందాక సుబ్బలేఖ సుధాకర్ గారు చెప్పినట్టు 100 రోజులు ద 100 డేస్ కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద వెరీ బెస్ట్ టు అవర్ డైరెక్టర్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అవర్ డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ గారు. అండ్ ఇప్పుడు మనం ద వెరీ వెరీ స్పెషల్ మూమెంట్ ఆఫ్ ద 100 ఆన్ స్క్రీన్ చూడబోతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ ఒక్కసారి గట్టిగా సౌండ్ చేస్తే ఆన్ స్క్రీన్ చూడడానికి రెడీయా? ఎస్, ద 100 మూవీకి సంబంధించిన ట్రైలర్ని లాంచ్ చేస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, ద డెప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, వారి చేతుల మీదుగా లాంచ్ అయినటువంటి ఆ మూమెంట్స్ని ఒక్కసారి ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసేద్దాం. సాగర్ గారు, హార్టీ కంగ్రాచులేషన్స్. జనసేనాని నుంచే మీకు మంచి విషెస్ వచ్చేసాయి. ఇన్ఫ్యాక్ట్ ద హోల్ టీమ్, ఐఎమ్ ష్యూర్ యూ విల్ చెరిష్ దిస్ మూమెంట్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఎస్, మరి ఇంకెందుకు ఆలస్యం, పవర్ స్టారే ట్రైలర్ లాంచ్ అనేసాక వావ్, దట్ వాజ్ అన్ అమేజింగ్ ట్రైలర్. నిజంగా నాకు నేనే ఆయుధం, నాకు అవసరం లేదు ఆయుధం అంటున్న విక్రాంత్ చేతిలో ఆయుధం ఎందుకుంది అనే క్వశ్చన్కి ఆన్సర్ జూలై 11న తెలుసుకోబోతున్నాము. కానీ ఈ ఆయుధం రిలేటెడ్గా అసలు సినిమాలో డ్రైవ్ చేసిన విధానం, శశిధర్ సార్ అసలు బ్రిలియంట్ స్క్రీన్ ప్లే అండ్ దాని ద్వారా మీరు ఇచ్చిన మెసేజ్ అనేది బ్రిలియంట్ అని చెప్పాలి. సో జూలై 11న సినిమాని థియేటర్స్లో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అని చెప్పేసి. సో చాలా ఇంట్రీగింగ్ యునో స్క్రిప్ట్తో మన ముందుకి ద 100 రాబోతోంది. ఎస్, అందరినీ కూడా థియేటర్స్లో చూస్తాము అని ఆశిస్తూ హార్టీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ ఇప్పుడు ఇవాళ మన ద 100 ప్రీ రిలీజ్ ఈవెంట్లో మన జే మీడియా 10th యానివర్సరీని సెలబ్రేట్ చేసుకునే టైం వచ్చింది అలాంగ్ విత్ సాగర్ గారు. బికాజ్ సాగర్ గారు హ్యాడ్ ఎ వెరీ గుడ్ రిలేషన్ విత్ జే మీడియా, నరేంద్ర గారు కూడా. కాబట్టి మీ చేతుల మీదుగా ఈ 10 years జర్నీని చూడాలని అనుకుంటూ ఉన్నాము. సో ఎందుకంటే జే మీడియా వచ్చిన తర్వాత నుంచే మనం ఇలాంటి టెక్నాలజీ, దిస్ క్వాలిటీ ఆఫ్ LED ఇలాంటి ఎన్నో యునో ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఇంత వైభవాన్ని కూడా తీసుకొచ్చారు అని చెప్పాలి. సో అటువంటి జే మీడియా సెలబ్రేషన్స్ మస్ట్ అండ్ షుడ్గా సాగర్ గారి చేతుల మీదుగా ఇప్పుడు చూడాలి. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ లాంచ్ ద వీడియో సార్, జే మీడియా జర్నీ వీడియో అని చెప్పండి. లాంచ్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. చచ్చిపోతానని చెప్తున్నాను. యా ప్లీజ్. ఈ 10 years యానివర్సరీ లాంచ్ చేయడానికి రైట్ పర్సన్ నేనే. ఇది ఎందుకు చెప్తున్నానంటే, నరేందర్ని నేను తమ్ముడు అని పిలుస్తాను. ఆల్మోస్ట్ నా చైల్డ్హుడ్ నుంచి చూస్తున్నాను. అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు నుంచి నాకు పరిచయం. నాకు తెలిసి తను పడ్డ కష్టాలు నాకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. ఎన్ని కష్టాలు పడి ఒక్కొక్క మెట్టు ఎక్కి ఇంత పెద్ద సామ్రాజ్యం స్థాపించాడంటే నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అండ్ నాకు ఫస్ట్ ఏదైనా ఈవెంట్ చేయాలంటే భయం ఉండదు, ఎందుకంటే నాకు నరేంద్ర ఉన్నాడనే నమ్మకం. అంటే అంత నమ్మకం. తన గ్రోత్ని నేను మనస్ఫూర్తిగా అసలు నేను చాలా హ్యాపీ నా గ్రోత్లో ఫీల్ అవుతాను. గ్రేట్ తమ్ముడు. అండ్ ఇంకా చాలా దూరం వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ ఇద్దరి అసోసియేషన్ కూడా ఇంకా ఇలాగే చాలా కాలం కొనసాగాలి. మెనీ మోర్ సక్సెస్ఫుల్ ఈవెంట్స్ అని కోరుకుంటూ, అసలు ఈ వీడియో చూస్తేనే అర్థమవుతుందండి ఎన్ని సక్సెస్ఫుల్ ఈవెంట్స్ ఒకదాని మించి ఒకటి. సో ఇన్నోవేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్ వన్ ప్లేస్ అన్న ట్యాగ్లైన్కి తగ్గట్టుగానే ప్రతి ఈవెంట్ని ఒక రేంజ్లో తీసుకువెళ్తూ ఉన్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్ నరేంద్ర గారు వన్స్ అగైన్. అండ్ మూవింగ్ ఆన్, ఎస్, మరి ద 100 సినిమాలో మనందరికీ చాలా ఇంపార్టెంట్ రోల్లో కనిపించబోతున్నటువంటి అ ఫెంటాస్టిక్ ఇంక్రెడిబుల్ యాక్ట్రెస్ ధన్యా బాలకృష్ణకి ఇప్పుడు స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. సో స్టేజ్ పైకి వచ్చి కూడా బ్లష్ అవ్వచ్చు, రండి. ఎస్, ధన్యా బాలకృష్ణ ఈ సినిమాలో ఐఎమ్ టెలింగ్ యూ అండి, తన కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి చూసారా, అసలు అమేజింగ్ పర్ఫార్మెన్స్. చాలా ఇంట్రెస్టింగ్ రోల్లో మనం చూడబోతున్నాము. హార్టీ వెల్కమ్ టు యూ ధన్యా బాలకృష్ణ. థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ ఈ ఇయర్ మనం ఒక 4th టైమో 5th టైమో కలుస్తున్నాం. మీడియా మిత్రులకి నమస్తే, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. అండ్ ఇక్కడున్న మన VVIPస్కి కోటి ధన్యవాదాలు ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు. వీ ఫీల్ సో స్పెషల్ అండ్ బ్లెస్డ్ అండి. చాలాసారి అడుగుతూ ఉంటారు, ఏంటి మీరు
లీడ్స్ గాను చేస్తున్నారు, క్యారెక్టర్స్ గాను చేస్తున్నారు. ధన్యా బాలకృష్ణ ఏదైనా చేస్తే కొంచెం కొత్తగానే ఉంటుంది కదా అని 100% 100 సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ఇప్పటివరకు నేను అస్సలు చేయలేదండి. చాలా స్పెషల్ క్యారెక్టర్ ఇది నాకు వచ్చిన ఒక పెద్ద బ్లెస్సింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కొన్ని సినిమాలు జాబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం, జేబ్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తాం. కానీ కొన్ని సినిమాలు మన సొసైటీ మీద ఉన్న లవ్ కోసం చేయాల్సి వస్తుంది. అండ్ ఈ సినిమా అది ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ యాక్టర్ టు గివ్ అవుట్ అ వెరీ స్ట్రాంగ్ సోషల్ మెసేజ్ అని ఈ సినిమా చూశాక మీకు అర్థమవుతుంది. బికాస్ అందరూ ఆయుధం గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఆ 70mm స్క్రీన్ ఇస్ నాట్ జస్ట్ ఎ స్క్రీన్, ఇట్ ఈస్ అన్ ఆయుధం. అక్కడున్న మెసేజ్ అందరి బ్రెయిన్కి కాదు, హార్ట్లోకి వెళ్తుంది. దట్ మెసేజ్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ దట్ వీఆర్ గోయింగ్ టు గివ్ అండి. సో ఈ స్టోరీ ఐడియా ఇచ్చిన సాగర్ గారికి అండ్ ఆ ఐడియాని ఇంకా బ్యూటిఫుల్గా మోల్డ్ చేసి తెర మీద తీసుకొస్తున్న మన డైరెక్టర్ శశి సార్కి హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ అని చెప్తా. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఫిల్మ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ సే దిస్ స్టోరీ టు అవర్ ఆడియన్స్ అండి. A beautiful social message that I am so proud to be a part of. ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. సిన్సియర్ అండ్ లాట్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ టు సాగర్ సార్. సాగర్ గారు గత జన్మలో హీ వాజ్ అ పోలీస్ ఆఫీసర్ అనుకుంటా. గత జన్మలో హీ వాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఆర్ సొసైటీకి ఏదో మంచి చేసి వెళ్ళిన మనిషి ఆయన. ఎందుకంటే మళ్ళీ ఈ జన్మలో ఆయనకి ఆ యూనిఫామ్ వేసుకోవడానికి ఆ అర్హత, ఆ అవకాశం అందరికీ దక్కదు. ఆయనకు వచ్చింది. ఇట్స్ అ బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ టు వేర్ దట్ యూనిఫామ్ అండ్ మళ్ళీ బికాజ్ ఆయన పర్సనాలిటీనే అలా. అంటే ఆయన డిఎన్ఏలోనే ఆ పోలీస్ క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఉన్నాయి. హీఈస్ వన్ ఎక్స్ట్రీమ్లీ డెడికేటెడ్, హీఈస్ extremely decent with everybody. He's such a gentleman and he is so disciplined. So ఆయనకి పోలీస్ అవ్వడానికి అన్ని అర్హతలు ఆల్రెడీ ఉంది. సో అలా బ్యూటిఫుల్గా యూనిఫామ్ ఆయనకి సెట్ అయిపోయింది. అండ్ యూ లుక్ సో గుడ్ సార్, యూ లుక్ సో పవర్ఫుల్, సో కన్విన్సింగ్. ఐఎమ్ సో హ్యాపీ అండి టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. చాలా మంచి సినిమా. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ఈ సినిమా చూసి మీకు నచ్చితే అందరికీ చెప్పండి, నచ్చకపోతే వచ్చి మాకు మాత్రం చెప్పండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ. అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ ధన్య. వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఎందుకో ఇద్దరు సిస్టర్స్లా అనిపిస్తున్నారు మాకు. అదే నాకు యాక్చువల్లీ ఈ సినిమా నుంచి వచ్చిన ఇంకొక బ్లెస్సింగ్ మా సిస్టర్. ఇంకా నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ దొరికింది అనమాట. మరి ఇంకా విడదీయడం ఎందుకు, ఒకేసారి పిలిస్తే బాగుంటుంది కాబట్టి రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ మిషా నారంగ్ ఆన్ టు ద స్టేజ్. సో ఈ సినిమాలో మనం ఇందాక కూడా విన్నట్టుగా జస్ట్ ఒక లవ్ ఇంట్రెస్ట్ మాత్రమే కాకుండా దెర్ ఇస్ అ లాడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ స్కోప్. చాలా రోజుల తర్వాత మిషా నారంగ్ని ఒక మంచి పర్ఫార్మెన్స్తో చూడబోతున్నాము. హార్టియస్ట్ వెల్కమ్ టు యూ. ఇంకొకటి నేను ఐ హ్యావ్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్ రమేష్ గారు, వెంకీ గారు, తారక్ గారు. మాట్లాడుకుందాం. వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాంటి ప్రొడ్యూసర్స్ టు సపోర్ట్ సచ్ అ స్టోరీ. బికాస్ ఐ డోంట్ నో హౌ మెనీ పీపుల్ విల్ కమ్ బోల్డ్లీ టు సపోర్ట్ దిస్ ఫిల్మ్, బట్ జస్ట్ ఫర్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది స్టోరీ వాళ్ళు వచ్చి ఈ సినిమాని సపోర్ట్ చేయడం. హ్యాడ్ అ వండర్ఫుల్ కాన్వర్జేషన్ విత్ రమేష్ గారు ఆల్సో. ఈ సచ్ అ వెరీ ఇన్సైట్ఫుల్ పర్సన్. ఆయన జర్మనీ నుంచి వచ్చి అక్కడ చదివి అక్కడ వర్క్ చేసి ఆ తర్వాత సినిమా మీద ఉన్న ప్యాషన్తో అన్నీ వదిలేసి ఇక్కడ రావడం, ఇట్స్ సో గ్రేట్. వీ వాంట్ మోర్ ప్రొడ్యూసర్స్ లైక్ దిస్. ఎక్కడెక్కడ ఉన్నారో యూఎస్లో, యూరోప్లో అందరూ వచ్చేయండి. బికాస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ బూమింగ్. సో ప్లీజ్ కమ్ బ్యాక్. ఎస్, సినిమాలు రావాలి, ఇలాంటి క్యారెక్టర్లు రావాలి, ఇలాంటి ఈవెంట్లు జరగాలి, నేను యాంకరింగ్ చేయాలి. సో ఎస్, రిక్వెస్టింగ్ మిషా నారంగ్ టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా కెరియర్ స్టార్ట్ చేసింది తెలుగు సినిమాతోనే. సో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ లైక్ మై హోమ్. Whenever I come back to Hyderabad, I feel like, oh, I'm back home. It's been years now I'm coming back here. I mean, I was looking for work here. I really love
working for Telugu industry. Though there's this long time I didn't get to work in Telugu, I was working for other languages. But I just feel extremely happy when I'm back. Like this movie we did back in 2021 and 2. It took so much of time to come in front of the audience. But I'm glad that it's coming now, because it's like, for me, it's like, oh, I'm coming back to my home again. So it's again giving me that boost to work more here in this industry. And talking about the story, when I went for the meeting for the first time, directors had narrated me the story. I got very excited, because this is not just a regular story, regular, police investigation, suspense thrill. No, this has a social message. This has something which we all should go and watch. And this will not just gonna imprint something in your mind. No, you will take this movie in your heart. You will feel like, oh, this is what, we were missing. This is what I hope I would have seen earlier. So yeah, it's coming out late, but it's coming out at the right time. And it's been wonderful working with all the people, all the team members, my co-actor Sagar Garu. Thank you so much for supporting me. I was a naive. I was say that was the start of my career, and sometimes I used to get nervous. Oh, how would I do this? How would I do that? But thank you so much for supporting me. Thank you so much, director sir, for teaching me so many things. You can teach to a newcomer, or you can say I'm always a good student if my teacher is good. And thank you so much to all the producers for putting so much of efforts into this movie. It was much needed. Sometimes some struggles we face, but you never know the outcome. Maybe that was for the best. And thank you so much for all the guests who have come here and gracing this event for with their presence. Thank you so much to all of you. Thank you so much to media who have come here to support us. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ మిషా అండ్ ధన్య, థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇందాక మేము ఆ ట్రైలర్ లాంచ్ వీడియో చూసినప్పుడు మీ ఇద్దరు ఎక్సైట్మెంట్ మాకు అలా కనిపిస్తుంది అనమాట క్లియర్గా. ఐఎమ్ ష్యూర్ ఎక్సైట్మెంట్ ఫర్ 2 things. యాక్చువల్లీ సాగర్ గారికి ఈ సినిమా కోసం నేను థ్యాంక్స్ చెప్పాలి. ఒకటి, సెకండ్ రీజన్ ఏంటి తెలుసా, నేను 12 years నుంచి పవన్ కళ్యాణ్ సార్తో ఒక ఫోటో దిగుదాం అనుకుంటున్నాను. ఆ కళ నాకు ఆయన ద్వారా ఇట్ బికేమ్ ట్రూ అండి. ఎంత పెద్ద వరం ఇచ్చారు తెలుసా సార్ మాకు, ఎంత పెద్ద గిఫ్ట్ తెలుసా మాకు అది. 10 years ఈజ్ నాట్ నార్మల్ థింగ్. 10 years నుంచి వెయిట్ చేస్తున్నాను నేను. సో ఐ ఫెల్ట్ సో స్పెషల్ నిన్న నిజంగా. అయితే హౌ వాస్ ద మూమెంట్ అసలు వెళ్ళగానే? ఇది ఇంటర్వ్యూస్లో చెప్పి మళ్ళీ మీకు కూడా ఇచ్చేస్తా మైక్, ఇద్దరు చెప్పేసి. మిషా అయితే చాలా కామ్ పర్సన్, ఇలా కూర్చుంది యాజ్ ఇఫ్ లోపల కొంచెం నిజంగానే భయపడుతున్నానండి అని శృతి హాసన్ చెప్తుంది కదా అట్లా. కానీ నాకైతే నాకు ఊపిరి పీల్చుకోవడానికి కూడా కష్టమవుతుంది అక్కడ. అండ్ చెమటలు అండ్ ప్యానిక్ అటాక్స్ వస్తున్నాయి. అండ్ ఇది ఏమవుతుంది, ఎందుకంత క్వైట్గా ఉన్నా అంటే అలా నా చెయ్యి చూసింది. చెయ్యి చూసి ఇక్కడ వస్తే ఇట్లా అవుతుంది. ఏంటి ఏమవుతుందంటే నాకు తెలీదు, నేను కళ్ళు తిరిగి పడిపోతానేమో, ప్లీజ్ ఎవరైనా పట్టుకోండి, ఐఎమ్ గెటింగ్ వెరీ స్కేర్డ్. అలా ఏదో ప్యానిక్ అంటే ఇట్స్ ద బిగ్గెస్ట్ డ్రీమ్ ఆఫ్ మై లైఫ్. కానీ ఆయన వచ్చాక అది ఏదో తెలియని ఒక పీస్, ఒక కామ్నెస్ తీసుకొచ్చారు. ఆయన వచ్చాక ఆ పాజిటివ్ ఆరా కానీ ఆ వైబ్రేషన్ కానీ మొత్తం నన్ను కామ్ చేసింది తెలుసా. ఐ ఫెల్ట్ సో గుడ్. అందరినీ వచ్చి వాట్ ఈస్ యువర్ నేమ్, ఏం చేస్తుంటారు, ఫ్రమ్ వేర్ ఆర్ యూ అని ప్రతి ఒక్కరిని అక్కడ పలకరించి మాట్లాడి చాలా నెమ్మదిగా ఫోటో కావాలా అని చెప్పి వచ్చి ప్రతి ఒక్కరికి, మాకేమో సోలో ఫోటో కావాలని అదొక పిచ్చి. సో సోలో ఫోటోకి టైం ఉంటుందా లేదా, ఓకే పర్లేదు, లెట్స్ నాట్ ఫోర్స్ హిమ్ అన్నట్టు. So we need not to ask him. He himself asked, oh, మీరు రండి. Like, yeah. అంటే పక్కాగా ఆయనే ఓకే ఫస్ట్ గ్రూప్ తీసుకుందాం, తర్వాత సోలో తీసుకుందాం, మీరు ఇద్దరు రండి పర్లేదు, యూ కమ్ అలోన్, సోలో తీసుకుందాం అని మొత్తం బ్యూటిఫుల్గా ఆయనే కొరియోగ్రాఫ్ చేసి అంత హ్యాపీగా పంపించారు. అతిథి దేవో భవ అన్నట్టు. ఐ ఫెల్ట్ సో గుడ్. ఐఎమ్ ఫీలింగ్ వెరీ జెలస్ ఆఫ్ యూ బోత్. అంటే మీరు కలవలేదు అని నాకు నిజంగా షాకింగ్. ఇంకా అదృష్టం దొరకలేదు. మేబీ
ఈవెంట్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్. Definitely it will happen. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంతా మాకు మాటల్లో కళ్ళగట్టినట్టు చెప్పారు కాబట్టి వీ కెన్ ఫీల్ దట్ ఆరా. సో అమేజింగ్, కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ మూమెంట్ యాజ్ వెల్. యా, సో ఎస్, ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్సే 100 సినిమాకి 100/100 వస్తుంది ఇప్పుడు చూడండి. వావ్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరిని కూడా వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మనం టీం మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేద్దాం స్టేజ్ పైకి. సో ముందుగా మా ప్రొడ్యూసర్స్ వెంకీ పూషాడప్పు గారికి అండ్ రమేష్ కరటూరి గారికి వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. జవహర్ గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్, అండ్ గిరిధర్ గారు, ఈశ్వర్ గారు, రాంబాబు గోసాల గారు, సుధీర్ వర్మ గారు ద డైలాగ్ రైటర్, అండ్ రవి వర్మ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ ది ఫోటో ఆప్. అండ్ శుభలేఖ సుధాకర్ సార్ని మరొక్కసారి ఫోటో ఆప్ కోసం వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీతో కలిసి ఫోటో దిగాలని ఉంటుంది కదా సార్ టీం అందరికీ. సో ఎస్, ఆల్సో రిక్వెస్టింగ్ బి గోపాల్ సార్ అండ్ కోదండ రామరెడ్డి సార్, ఎస్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఒక్కసారి ఫోటో ఆప్ కోసం వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఎస్ గోపాల్ రెడ్డి సార్ని వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అండ్ రిక్వెస్టింగ్ డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. జయంత్ గారు వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో ఇందాక మాట్లాడిన వారందరినీ కూడా వేదిక పైకి ఇన్వైట్ చేస్తూ ఎస్, మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా జూలై 11న మనందరికీ ఒక మంచి సినిమాని, మనందరం చూడాల్సిన సినిమాని, ప్రౌడ్ కంటెంట్ని మన ముందుకు తీసుకొస్తూ విక్రాంత్ ఐపీఎస్గా మన ముందుకు వస్తున్న సాగర్ గారిని ఇవాల్టి మా ముఖ్య అతిథులైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని అండ్ శ్రీధర్ బాబు గారిని తోడుకుని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము, కలిసి రిక్వెస్ట్ చేస్తున్నాం స్టేజ్ పైకి. సో రిక్వెస్టింగ్ అవర్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అండ్ ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఎస్ సాగర్ గారు ఈజ్ కమింగ్ అలాంగ్ విత్ సౌందర్య గారు. కమ్ ఆన్ ఎవ్రీబడి, ఒక్కసారి గట్టిగా చప్పట్లు ఫర్ అండ్ సాగర్ గారిని మా అతిథుల్ని బొకేతో స్వాగతించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్, సినిమాటోగ్రఫీ మినిస్టర్, వారి సపోర్ట్ ఈ సినిమాకి ఎంతో ఉంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ సపోర్ట్ సార్. అండ్ శ్రీధర్ బాబు గారు, మనం ఇందాకే చూసాము ఈ సినిమాకి సంబంధించిన స్క్రీనింగ్ కూడా, ఆయన సినిమా చూసి ఆయనకి ఎంత నచ్చిందో ఆయన మాటల్లో ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది. సో ఈరోజు మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేయడం కూడా చాలా చాలా థ్యాంక్స్ సార్. సో ఒక్కసారి మ్యూజిక్ కట్ చేసి మనం ఫోటో ఆప్లోకి వెళ్ళిపోదాము. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు సాగర్ గారి దగ్గర ఛానల్స్ ఓకేనా? We also have big ticket. Yes, ఒక్కసారి బిగ్ టికెట్ ఆన్ స్టేజ్ తీసుకురండి ప్లీజ్. ఎస్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ అండ్ శ్రీధర్ బాబు గారు ఇద్దరు చేతుల మీదుగా ద 100 మూవీ బిగ్ టికెట్ లాంచ్ ఇప్పుడు జరుపుకుంటూ ఉన్నాము. Hearty congratulations to the whole team of the 100 and all the very best. Now, Vikrant IPS మాటలు వినేద్దాము. సాగర్ గారు eagerly waiting for your words. అందరికీ నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఫంక్షన్ ద 100 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ ఫ్యామిలీ ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు
నాకు అవుట్ సైడర్స్ కదా, అందరూ నా హార్ట్కి దగ్గర ఉండేవాళ్ళు అనమాట. సో అది నాకు చాలా క్యాజువల్గా అనిపిస్తుంది చెప్పాలంటే. బట్ సినిమా గురించి మాట్లాడాలి కాబట్టి కొంచెం ప్రొఫెషనల్గా మాట్లాడతాను. ఫస్ట్ నేను స్టార్ట్ చేయాలనుకున్న మొదటి మాట, ఈ సినిమాకి ఒక ప్యూర్ సోల్ అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంజనమ్మ గారి బ్లెస్సింగ్స్తో. అమ్మ ఎవ్వరికీ దక్కని ఒక వరం నాకు ఇచ్చారు, నా టీజర్ రిలీజ్ చేశారు. ఇంకా థ్యాంక్స్ అనేది చిన్న వర్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. నెక్స్ట్ వెంకయ్య నాయుడు గారు, నాకు ఇష్టమైన మనిషి, మాజీ ఉపరాష్ట్రపతి వర్యులు. తను వచ్చి తనను మూవీ చూడడం అంటే మూవీ గురించి మాట్లాడండి అన్నప్పుడు తనకు కొన్ని అబ్జెక్షన్స్ ఉంటాయి సార్కి. నేను కాన్ఫిడెంట్గా అడిగాను, సార్ ఈ మూవీ చూసిన తర్వాత మీరు చెప్పండి అంటే, ఆ వయసులో చాలా ఓపిక్గా మూవీ చూసి మమ్మల్ని ఆశీర్వదించారు మా టీం అందరినీ. ఆయనకు కూడా మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. అండ్ సజ్జనార్ గారు, నాగబాబు గారు, అందరూ అంటే మూవీ చూసిన ప్రతి ఒక్కరు మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. సో వాళ్ళందరికీ ముందుగా థ్యాంక్స్. అండ్ ఫైనల్ నా అన్న సమానులు పవన్ కళ్యాణ్ గారు. అంటే నేను ఆయన అడగాలనిపించలేదు. ఫస్ట్ థింగ్ ఎందుకు అనిపించలేదంటే ఆయనకున్న బిజీలో ఇది నాకు ఎందుకో అడిగితే మొహమాటంగా అనిపించేది, నాకే మొహమాటంగా అనిపించేది. కానీ ది 100 అనే పాయింట్ ఆయనకంటే గొప్పగా ఎవరు చెప్పలేడు. సో ఆయన దగ్గరికి వెళ్తే డెఫినెట్గా ఇది 2 రాష్ట్రాల్లో డెఫినెట్గా రీచ్ అవుతుందో నమ్మకంతో ఒక మంచి మెసేజ్ ఉన్న కంటెంట్ కాబట్టి ఆయన వెళ్ళి అడిగిన వెంటనే డెఫినెట్గా చేస్తా అని చెప్పారు. ఇప్పుడే చూశారు కదా ఎంత ఎమోషనల్ అయ్యారు మా వాళ్ళు. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఇప్పుడు జరుగుతున్న ఫంక్షన్ గురించి మాట్లాడతాను. ఇక్కడికి విచ్చేసిన నా అన్న శ్రీధర్ అన్న, ఐటీ మినిస్టర్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ అన్న గురించి చెప్తాను. నాకు ఎప్పటి నుంచో ఒక బాండ్ ఉందంటే అది శ్రీధర్ అన్నతోనే. ఏది అడిగినా ఇచ్చే అన్న అంటే నాకు శ్రీధర్ అన్నే, నాకు వేరే గుర్తు కూడా రాదు. సో నేను ధైర్యంగా వెళ్ళి అన్న ఇది నాకు కావాలి అని అడుగుతాను. ఆయన ఎప్పుడు నో అని చెప్పలేదు. అండ్ ఆయనకున్న బిజీలో ఆయన గురించి తెలుసు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పారు 24 గంటలు ప్రజా శ్రేయస్సు గురించి ఆలోచిస్తారు. లేదా కాన్స్టిట్యున్సీలో ఉంచారు, లేకపోతే ఇక్కడ ఉంటారు 24 hours. నైట్ 1కి 2 గంటలకు కూడా కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన వాళ్ళు కలుస్తుంటారు. అలాంటి ఆయన్ని నేను పిలవాలనుకోలేదు. ఊరు సరదాగా వెళ్ళినప్పుడు ఏంటి సాగర్ ఎప్పుడు చూపిస్తున్నాం ఈ సినిమా అంటే, మీరు చూస్తారా అన్న అని అడిగాను. నీ సినిమా చూడనా, పెట్టు ఫస్ట్ ఎక్కడ అని చెప్పారు. నేను షాక్ అయ్యాను, నా మూవీ చూడడానికి వస్తున్నారని. అప్పుడు అరేంజ్ చేశాను, అన్న మూవీ చూశారు, నా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాట్ ఓన్లీ మూవీ, ఆయనతో ఉండే నా బాండ్ ఎప్పటికీ స్పెషల్. అంటే నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అది 2014, అంటే ఓటమి చాలామందికి వస్తుంది. 2014లో తెలియకుండా, అంటే ఫస్ట్ టైం అంటే ఎప్పుడు ఓటమి చెందలేదు ఆ టైంలో. 2018కి వచ్చేసరికి అసలు ఈ మనిషి ఏంటి, ఓడిపోవడం ఏంటి అని నేను వెళ్తే, అంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళాను. అంటే నేను క్యాంపెయినింగ్కి వెళ్ళినందుకు ఆయన గెలవలేదు. ఆయన ఇచ్చిన చూపు నన్ను ఎప్పటికీ మర్చిపోలేదు. ఎందుకు అంటే నా కోసం వచ్చాడా అనే ఒకటి ఉంటో చూసారా, అది ఎప్పటికీ నేను మర్చిపోను. అన్న మీ ఓటమిని నేను ఎప్పుడూ తట్టుకోను, నెవర్. అంటే నాకు బ్రదర్ ఉంటే దట్ ఈస్ శ్రీధర్ అన్న. అండ్ ఇంకో బ్రదర్ని పరిచయం చేశారు, అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న. వెంకన్న నేను ఇక్కడికి వచ్చేంత వరకు ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్లా చూశాను, కానీ మీరు మాట్లాడుతుంటే చాలా సంతోషంగా ఉందన్న. అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి అసలు చాలా తక్కువ టైంలో
నా కోసం వచ్చినందుకు నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మా అందరిని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు నేను ఎప్పటికీ ఈ ఇన్సిడెంట్ మర్చిపోనన్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకన్న గురించి నేను విన్నాను కానీ ఆయన బోలా శంకరుడు, అంటే లైక్ ఓపెన్, అంటే చాలా జాయ్ఫుల్గా, చాలా ప్లేఫుల్గా బోలా మనిషిలాగా అనిపించారు. థ్యాంక్ యూ. ముందు మీతో చాలా జర్నీ చేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. థ్యాంక్ యూ అన్న. అండ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గోపాల్ రెడ్డి గారు, బి గోపాల్ గారు, కోదండ రామరెడ్డి గారు అండ్ మా బుచ్చిరెడ్డి గారు. సలార్ కమ్ ప్లీజ్. నాకు వీళ్ళ గురించి ఎలా అంటే, నాకు వాళ్ళు ఇండస్ట్రీలో వెళ్ళిన పెద్ద మనుషులు. చిరంజీవి గారితో పెద్ద హిట్స్ ఇచ్చిన కోదండ రామరెడ్డి సార్, బాలకృష్ణ గారికి సమరసింహారెడ్డి, నరసింహలాంటి అంటే ఒక ట్రెండ్ సెట్ క్రియేట్ చేసిన బి గోపాల్ సార్, ఎస్ గోపాల్ రెడ్డి గారు యాజ్ ఎ ప్రొడ్యూసర్గా, యాజ్ ఎ సినిమాటోగ్రాఫర్గా ఎన్నో గిన్నీస్ రికార్డ్ ఎక్కిన ఒక మనిషి. వీళ్ళతో స్నేహం అనేది ఎలా ఉంటుంది తెలుసా నాకు, అంటే ఎంత చిన్న పిల్లలు అంటే వాళ్ళతో ఒక జర్నీ అనేది ఐఎమ్ బ్లెస్డ్. చాలా అంటే నేను మనతో కలిసి కూర్చున్నట్టు, మనతో కలిసి పాటు చేసుకున్నట్టు అంత ఫ్రీ మైండ్తో యాక్సెప్ట్ చేసి నాకు ఒక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లో వాళ్ళ ఫ్యామిలీలో నన్ను కూడా చేర్చుకున్నందుకు ధన్యవాదాలు సార్. నాకు నో వర్డ్స్, మీ గురించి ఇంకా ఎక్కువ చెప్తే జిస్ట్ తగులుతుంది అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, బుచ్చన్న. ఇంకా అతిథులు, ఇంకా టీం విషయానికి వస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ప్రొడ్యూసర్స్ డార్లింగ్ రమేష్ గారు. అంటే ఈ సినిమా అనేదే ఇట్ ఆల్ కమర్షియల్, ఒక బాండింగ్తో స్టార్ట్ అయింది. అందరికీ ఒక బాండింగ్. రమేష్ గారు, నాకు వెంకీ గారు అంటే ఒక రెస్పెక్ట్, ఒక బాండ్ వెంకీ గారితో. సో నన్ను ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళు చేసిన ప్రయత్నము లేదు, ప్రతిసారి ముందుకెళ్ళాలని పుష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ. అండ్ డైరెక్టర్ శశి గారు, చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్, చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. నేను ఎప్పుడు కలిసినా అంటాను, ఎందుకు అంటే ఏదో ఒక కొత్త కంటెంట్తో వస్తారు, అదే ఈయనతో సినిమా చేయాలని ఎప్పుడు మొగల్ రేకుల టైంలో అనుకున్నాను, ఇప్పుడు కాదు, అది ఈ డైరెక్టర్తో సినిమా చేయాలని. సో అప్పటి నుంచి ట్రావెల్ చేస్తున్నాము. ఒక కథ కుదిరింది, ఆయన చెప్పినట్టుగా ఇద్దరం సింక్ అయ్యాం, సినిమా చేసాం. ఈజ్ ఎ వెరీ బ్రిలియంట్ డైరెక్టర్. డెఫినెట్గా ఈ సినిమాతో మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శశి గారు వెళ్తారు కూడా. అండ్ ఈ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అశోధన్ రామేశ్వర్ గారు బ్రిలియంట్ మ్యూజిక్ ఇచ్చారు. కెమెరామెన్ శ్యామ్ కే నాయుడు గారు ఎక్స్ట్రాడినరీ విజువల్స్ ఇచ్చారు. ఫైట్ మాస్టర్ విజయ్ గారు అండ్ డ్రాగన్ ప్రకాష్ డ్రాగన్ ప్రకాష్ మాస్టర్, మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోను. చాలా టఫ్ టైంలో మీరు వచ్చి నా కోసం పనిచేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చిన్న గారు, అందరి టెక్నీషియన్స్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అండ్ మై కో ఆర్టిస్ట్ మిషా నారంగ్ అండ్ ధన్యాజీ, గిరి గారు, మా రైటర్ సుధీర్ వర్మ గారు, మా డియర్ రవి అండ్ జయంత్. అంటే నేను సినిమా గురించి చెప్పను కానీ, అంటే నేను ఈ అమ్మాయి గురించి చెప్పాలనుకున్నాను, ధన్య గురించి. నేను మా వైఫ్తో కూడా చెప్పాను ఒకసారి. సచ్ ఏ కమిటెడ్ ఆర్టిస్ట్. అసలు ఎప్పుడు అంటే నేను అది అమ్మాయికి పర్ఫెక్ట్గా ఈ క్యారెక్టర్ సూట్ అయింది అన్నప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయింది ధన్య గురించి. ధన్యాజీ, మీ కమిట్మెంట్, మీ డిసిప్లైన్ సూపర్. మళ్ళీ అంటే మీలాంటి ఆర్టిస్ట్తో పనిచేయాలంటుంది. అండ్ మిషా, అంటే మిషా ఎలా అంటే అంటే లోపల చాలా సాఫ్ట్, బయటికి మాత్రం అంటే ఒక టైప్ ఆఫ్. సో మిషా, గ్రేట్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఇంకెవరైనా మర్చిపోయినా? ఓకే, గిరి గారు మీరు డెఫినెట్గా ఈ సినిమాతో ది బెస్ట్ అంటే పర్ఫామ్ చేశారు. అండ్ బెస్ట్ క్యారెక్టర్ శశి గారు ఇచ్చారు, బాగా పర్ఫామ్ చేశారు. సుధీర్ వర్మ గారు డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ కనబడని నా ఫ్రెండ్స్ సుధాకర్ గారు, డివి సుధాకర్ గారు, జక్కం జవహర్ గారు, శాస్త్రి గారు, తారక్ రామ్. అంటే నాట్ ఓన్లీ అంటే నేను ఈ సినిమాకి ప్రతి ఒక్కరు
ప్రతి ఒక్కరు హెల్ప్ చేశారు. ఎందుకో ది 100 అనేది నేను సినిమాగా చూడట్లేదు. ది 100 ఎమోషన్. ఈ సినిమానే ఎమోషన్. ఈ సినిమా ఎమోషన్తోనే స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్గా నా వైఫ్ సౌందర్య చాలా కోఆపరేట్ చేసింది. ఎందుకంటే ఎలాంటి టెన్షన్స్లో ఉన్న ఇంకా అప్పుడు నా పిచ్చి కూడా భరించాలి కదా, సో భరిస్తుండేది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్స్ శ్రీను వచ్చారు, వర, వాసు, నా వీళ్ళందరూ అంటే వన్ అండ్ ఓన్లీ అంటే ఎవరికి నేను మర్చిపోలేను. అందరూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ, నేను ఎవరిని పిలవలేదు, మనస్ఫూర్తిగా వచ్చారు. ప్రశాంత్, నా ఫ్రెండ్ సిద్ధార్థ ఫ్రెండ్, వీళ్ళంతా మనస్ఫూర్తిగా నా కోసం వచ్చారు. ఎరా నీ ఎప్పుడు అని. సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై బడీస్, థ్యాంక్ యూ. నౌ 100. భాస్కర్ అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. నౌ 100 గురించి చెప్పాలంటే ఒకే మాట చెప్తా, ఇట్స్ ఎ వెపన్. ఇట్స్ ఎ వెపన్. ఎలాంటి వెపన్ అంటే నేను ఈ మధ్య అంటే నేను 100తో నాకున్న ఒక బాండ్, ఒక కమిట్మెంట్ అంటే ఈ మెసేజ్ చెప్పాలని తాపత్రయపడుతూ ఉండేవాడిని. ఎందుకో అంటే ఎప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి శశి గారు ఈ 100 కాన్సెప్ట్ చెప్పినప్పటి నుంచి అంటే నేను ఎప్పుడు చెప్పాలి ఆడియన్స్కి ఇది ఈ మెసేజ్, ఎందుకంటే చాలామందికి ఈ వెపన్ అవసరం అని తాతాలాడుతున్నాను. ఆ టైం వచ్చేసింది. ఒక ఫ్రెండ్ నాకు డైలాగ్ రాసిచ్చాడు నా 100 సినిమా చూసి, ప్రతి యుగంలో దీనులను కాపాడడానికి ఒక ఆయుధం పుట్టుకొస్తుందట. ఒక ఆయుధం అవసరం దేవుడి దగ్గర, అంటే దేవుళ్ళలో కూడా ఒక ఆయుధం ఉంటుంది. త్రేతాయుగంలో రామబాణం, ద్వాపర యుగంలో సుదర్శన చక్రం, కలియుగంలో ద 100. ఇది రాసి పెట్టుకోండి, ఇది అవసరం. అంటే ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నా అంటే దీనికి అంత పవర్ ఉంది, ది 100కి అంత పవర్ ఉంది. సో నేను సినిమాని చూడమని చెప్పడం కంటే సినిమా మస్ట్గా చూడాలని చెప్తున్నాను. అంటే నా కెరీర్ కోసమో నేను హిట్ అవ్వాలని అదొక్కటే కాదు. డెఫినెట్గా మీరు వెరీ కమర్షియల్ మూవీ, వెరీ టచింగ్ పాయింట్, వెరీ ఎమోషనల్ స్టోరీ. ప్రతి ఫ్యామిలీ, ఇది థ్రిల్లర్ అనుకుండొచ్చు మీరు, ఇది థ్రిల్లర్ కాదు, ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా. ప్రతి ఫ్యామిలీ చూడాలి. దీంట్లో చాలా ఎలిమెంట్స్ యాడ్ చేశారు మా డైరెక్టర్ గారు. చూసిన ప్రతి ఒక్కరు, నేను నాట్ ఓన్లీ పెద్దవాళ్ళకే చూపించలేదు, అంటే ప్రముఖులకే చూపించలేదు, చాలామంది కామన్ ఆడియన్స్ కూడా సినిమా చూపించాను. వాళ్ళ కళ్ళలో నీళ్ళు కూడా చూసిందాను. సో అంత ఎమోషనల్ అయ్యారు. ఈ సినిమా మీకు ప్రతిరోజు హార్న్ చేస్తూ ఉంటుంది. డెఫినెట్గా 11th జూలై డోంట్ మిస్. థియేటర్లో మీరు చూడండి. డెఫినెట్గా మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే ఫ్యాన్స్, నాట్ ఫ్యాన్స్, మీరందరూ నా బ్రదర్స్, నాకు మీరందరూ. యా నేను అండ్ నేను మర్చిపోయిన ఇంకొక పేరు నా గురించి చెప్పారు, సుధాకర్ సార్, శుభలేఖ సుధాకర్ సార్. సార్ మీలాంటి స్వీట్ పర్సన్ నేను చూడను సార్. నేనైతే చెప్పగలను, అది అందరికీ తెలుసు. సచ్ ఏ స్వీట్ పర్సన్. ఏదున్నా అంటే చాలా పీస్ఫుల్గా కంప్లీట్ చేసేస్తారు, సింపుల్గా దాంట్లో కంప్లీట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే సచ్ ఏ గుడ్ హార్ట్, సీరియస్లీ సార్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. విల్ మీట్ వెరీ సూన్. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మరొకసారి నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. లవ్ యూ ఆల్. శుభలాక్ సుధాకర్ గారు, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ బ్లెస్సింగ్ అస్. నాకు తెలిసిన అంటే చాలా గొప్ప వ్యక్తులు చాలామంది ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. శుభలాక్ సుధాకర్ గారితో వర్క్ చేయటం నేను నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. చాలా సినిమాలు ఆయనతో వర్క్ చేశాను. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. హీ ఈజ్ ఆల్సో ఎ వెరీ లెజెండరీ యాక్టర్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. తర్వాత నా ఫ్రెండ్ అమర్ రెడ్డి ఈ సినిమాకి ఎడిటర్గా పనిచేశారు. ఆయన చాలా అప్కమింగ్. మొన్నే అమర్ అక్బర్, యాంథోనీ, ఈ అన్ని సినిమాలకి ఆయన ఎడిటర్గా పనిచేశారు. విశ్వం, ధూమ్ధామ్,
ఆయన కూడా ఈ సినిమాకి ఎడిటర్గా వర్క్ చేశారు. ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ గిరి గారు. సారీ, అమర్ గారిని మర్చిపోయాను నేను. సారీ డియర్. అంటే నేను కదా, అమర్తో నాకు మంచి బాండ్ ఉంటుంది. అమర్, థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్స్కి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు. సచ్ అన్ ఆనెస్ట్ స్పీచ్ అండ్ ఎంత కాన్ఫిడెన్స్ కనిపిస్తుందో మీ స్పీచ్లో. ఆ కాన్ఫిడెన్స్ అంతా ద 100 మూవీ ఇచ్చిందని కూడా అర్థమవుతోంది. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ నౌ రిక్వెస్టింగ్ మన మినిస్టర్ శ్రీధర్ బాబు సార్ని రిక్వెస్ట్ చేస్తున్నాము మాట్లాడవలసిందిగా కోరుతూ. సార్. అందరికీ నమస్కారం. నా తమ్ముడు సాగర్ గారు నన్ను పిలవటం జరిగింది. నాతో పాటు ఇక్కడికి వచ్చేసిన మా సహచర గౌరవ మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా వేదికపై ఉన్న మరి దీని వెనుక ముందు నడిపిస్తూ ఉన్న ప్రొడ్యూసర్లు సోదరులు రమేష్ గారు, వెంకీ గారు, అదేవిధంగా నేను మొన్న సినిమా చూసినప్పుడు చెప్పిన శశికి ఒక సోషల్ మెసేజ్, పవర్ఫుల్ యాక్టింగ్ ద్వారా మెసేజ్ అందించడానికి ప్రయత్నం చేసిన డైరెక్టర్ శశి గారికి అండ్ 2 వెరీ టాలెంటెడ్ యాక్టర్స్, ఐవ్ సీన్ దెమ్. మేము అప్పుడప్పుడు చూస్తూ ఉంటాము, ఎక్కువ మూవీలు చూడంగానే అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాము. మీతో పాటు పేర్లు విన్నాం సార్. మీవి కూడా గోపాల్ గారికి, కోదండరామరెడ్డి గారికి, గోపాల్ గారికి, శుభలేఖ సుధాకర్ గారు అండ్ అందరూ మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. కొరియోగ్రాఫర్కి, అదేవిధంగా మరి మిసెస్ సాగర్ గారికి, మరి వారి అభిమానులకు, వారి శ్రేయోభిలాషులకి, ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులందరికీ నమస్కారం. చాలామంది వక్తలు మాట్లాడినారు, ఇక డైలాగ్ రైటర్స్ కూడా ఉన్నారు. సో వాట్ వీఆర్ ట్రైంగ్ టు టెల్ దే విల్ ఆల్ అనలైజ్. కానీ ఒకటే మాట చెప్తా, సాగర్ నాకు చాలా సంవత్సరాల నుంచి పరిచయం, మా ప్రాంతవాసి. ఓ మంచి యాక్టర్గా ఎదగాలని ఒక తపన, తృష్ణ, లక్ష్యం పెట్టుకొని సొంతగా ఎదిగి ఇంత దూరం వచ్చి ఆనాడు మొగిలి రేకులు అనే టెలివిజన్లో ఒక ప్రధానమైన పాత్ర, ఆయన్నే చిరంజీవి, ఆయన్నే ఎన్టీఆర్, ఆయననే అన్ని ఆ టీవీ దాంట్లో అంత పైకి ఎదిగిన తర్వాత మేమందరం చెప్పేవాళ్ళం, చాలా పెద్దగా ఎదుగుతావు నువ్వు, చాలామందికి మరి మీ యాక్టింగ్ నచ్చింది, ఇంకా ఎదగాలని ఎప్పుడు కాంక్షించే వ్యక్తి. మా వారి శ్రేయోభిలాషులు చాలామంది ఉన్నారు, మా డాక్టర్ గారు ఉన్నారు ఇక్కడ, మరి ఆ ప్రాంతం నుంచి వచ్చినవారు. మంచి యాక్టర్గా ఎదగాలని ఒక ఫైర్ ఇన్ ద బెల్లీ అది ఉంది వారికి, ఇప్పటికి కూడా ఉంది. మరి ఒక మంచి పాత్రలో నేను 2-3 సినిమాలు తక్కువ చూస్తాం, మా వెంకన్న ఎక్కువ చూస్తాడు కావచ్చు, కానీ మా సాగర్ ఉన్నాడంటే తప్పకుండా చూసే మరి ప్లాన్ చేసుకుంటాం. ఏ పాత్ర చూసినా పవర్ఫుల్ పాత్రను నిర్వహిస్తూ ముందుకు నడుస్తున్న వ్యక్తి. ఇంకా ఎదగాల, ఇంకా పై ఎత్తుకు ఎదిగి తెలంగాణలో ఒక మంచి యాక్టర్గా, ఈరోజు మనం మొత్తం ఈరోజున్న టాలీవుడ్లోనే కాదు, రేపు బాలీవుడ్ పోవాలి, ఇంకా ముందుకు హాలీవుడ్కి కూడా పోయే మరి అంత యాక్టింగ్ టాలెంట్ ఉన్న వ్యక్తి మా సాగర్. కష్టపడి మరి ప్రొఫెషన్ పరంగా ఉన్న మక్కువతో నేను యాక్టర్ కావాలి, హీరో కావాలనే ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకు నడుస్తూ ఇప్పుడు 4వ సినిమా. మరి నేను కూడా చెప్తా ఉన్నాను, ఇప్పుడు అందరూ కూడా ఓటీటీకి షిఫ్ట్ అవుతా ఉన్నారు. సో ఎందుకు ఇవాళ మార్నింగ్ మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారితో చెప్పడం జరిగింది. చాలా సందర్భాల్లో మేము మాట్లాడుతూ ఉంటాం, నాకు అర్థం కాదు చాలా ఫిలిం భాష, ఆయనకి నాకు రాజకీయ భాష ఏ విధంగా అర్థం కాదు, ఆయన కూడా, కానీ ఇద్దరం మాట్లాడుతూ ఉంటాం అనేక సందర్భాల్లో. సో వారు మంచిగా ఎదగాల. దీంట్లో ఒకటి నచ్చింది ఏంటంటే సెక్షన్ 100లో ది 100 ఐపీసీలో ఉన్న ఈ సెక్షన్ సారాంశాన్ని తీసుకొని ఒక పవర్ఫుల్ వెపన్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్ అనే ఒక మీనింగ్ ఇచ్చిన ఒక మంచి స్టోరీ ఇది. ఒక ఫ్యామిలీ స్టోరీ, ఒక థ్రిల్లింగ్ స్టోరీ. దాంతోపాటు ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్న సైబర్ క్రైమ్కు సంబంధించి, సైబర్ క్రైమ్ విషయంలో చాలామంది డబ్బులు పోగొట్టుకుంటూ. ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి
మరి దాని ఫలితాలు ఏం విధంగా చాలామంది చనిపోతూ ఉంటారు, చాలామంది మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు. ఇలాంటి సందర్భాలన్నీ కూడా కేంద్రీకరించి ఈరోజు ఒక సినిమా 2 గంటలు పాటు సినిమాలో ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలా, ఒక ధైర్యాన్ని, ఒక సాహసాన్ని ఇచ్చే ఒక సినిమాగా మరి ఒక పక్షాన హీరో, వారితో పాటు రచించిన హీరోయిన్స్ కానీ, అదేవిధంగా డైరెక్టర్ గారు మరి డైరెక్ట్ చేస్తూ మంచి ఒక సోషల్ మెసేజ్ ఇవ్వడానికి గొప్ప ప్రయత్నం చేశారు వారు. తప్పకుండా ఒక ఫ్యామిలీ స్టోరీగా ఈరోజు సమాజంలో జరుగుతూ ఉన్న అనేక అంశాలకి జవాబు దొరికే అంశంగా ఈ మూవీ తప్పకుండా ప్రజల్లో ఉంటుందని మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రజలు ఆ విధంగా కూడా మరి మా డైరెక్టర్ గారికి, యంగ్ ప్రొడ్యూసర్స్, ఐ నో దెమ్, ప్రొడ్యూసర్స్ కానీ, యాక్టింగ్ చేసిన మా హీరో సాగర్కి, మరి యాక్టర్స్ కానీ, మిగతా మరి నటీనటులందరినీ కూడా పెద్ద ఎత్తున ఆశీర్వదించి వారి క్యారియర్కి ఒక మంచి లాంచ్ ఇచ్చే, కొత్తగా లాంచ్ ఇస్తారని మాకు గొప్ప అభిప్రాయం. దాంతోపాటు ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చేది ఉండే, ఎందుకంటే సాగర్ని అంతా నస్తాడు అతను కూడా. ఒక సోషల్ మెసేజ్ ఇచ్చే మీ పాత్రకు తప్పకుండా నేను వస్తానని చెప్పారు, కానీ వారికి వేరే ప్రోగ్రాం రావడంతో మాకు తెలియచేయడం జరిగింది. వారు కూడా ఈ విష్డ్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ ద క్రూ మెంబర్స్ అండ్ ఆల్ ద టీమ్ మెంబర్స్ ఆఫ్ ద మూవీ. And with this, I would like to say only one way. Wish you all the best. Good luck. Always God is there with you to bless you. Thank you very much. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇంక్రెడిబుల్ సపోర్ట్. అండ్ అఫ్ కోర్స్ మీరు అన్నట్టు మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారిని యాక్చువల్లీ మిస్ అవుతున్నాం ఇవాళ స్టేజ్ పైన. అఫ్ కోర్స్ ఆయన వస్తాను అనే అన్నారు అంటేనే అక్కడే అర్థమవుతోంది ఆయన సినిమాని ఎంత అభిమానిస్తున్నారు, సాగర్ గారిని ఎంత అభిమానిస్తున్నారు అని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రేవంత్ రెడ్డి సార్. అండ్ నౌ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడే ముందు మా అతిథుల్ని కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఐ డోంట్ వాంట్ యూ టు. ఓకే, సో ఎస్, మరిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ని తక్కువనే మాట్లాడతాను. అంతేనా? లేదు సార్, మాట్లాడినాక నేనేం మాట్లాడదు చెప్పి అన్ని మాట్లాడిన ఆయన సార్. మీ మాటలకి ఫ్యాన్స్ సార్, అందుకనే కొంచెం మీ మాటలకి బోల్డ్ మంది ఫ్యాన్స్ కదా. సో యా, అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ఈరోజు మా డియర్ ఫ్రెండ్, నా కొలిగే కాదు, నా క్లోజ్ ఫ్రెండ్ శ్రీధర్ బాబు గారు ఈ సినిమా ఫంక్షన్ ఉందని చెప్పి మధ్యాహ్నం ఫోన్ చేసినప్పుడు ఆయన చెప్పగానే ఎస్ అని చెప్పిన. తర్వాత చెప్పిండు ఎవరు హీరో, ఏం సినిమా అని తర్వాత అడిగిన. ఎందుకంటే మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. ఆయన ఒక 5 times, నేను ఒక 6 terms, 5 times ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా లోక్సభకు, 6 సార్లు చిన్న వయసులో కష్టపడి ప్రజల మధ్యలో ఉండే ఇద్దరం కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మా ప్రాంతవాసి అని చెప్పుకుంటూ ముగుల్ రేకులు ఫేమ్ అని చెప్పగానే ఓకే అని చెప్పేశాను నేను. ఎందుకంటే ఆయన అడగగానే ఓకే అని చెప్పాను. తర్వాత ఈ ఫంక్షన్ గురించి చెప్పాను. నేను సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన తర్వాత బహుశా 2nd ఫంక్షన్ 3rd ఫంక్షన్. ఎందుకంటే ఎక్కువ R&B అంటే రూరల్లో రోడ్స్ మీద RRR లాంటి మెగా ప్రాజెక్ట్ చేయాలి. శ్రీధర్ బాబు గారు మన తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు అంతా తెలుగు, ఇక్కడ హైదరాబాదుని విశ్వనగరంగా చేయడానికి ఫ్యూచర్ సిటీ నిర్మిస్తూ ఐటీ మినిస్టరే కాదు, ఇండస్ట్రీ మినిస్టర్ కాకుండా ఆయన ఒక ఇంటెలిజెంట్ వ్యక్తిగా ఏ విధంగా కష్టపడుతుందో మీరు చూస్తున్నారు. నేను కూడా రూరల్లో రోడ్స్ విషయంలో, ఎందుకంటే యాక్సిడెంట్స్ కాకుండా మంచి రోడ్స్ నిర్మాణించని మా సీఎం గారి డైరెక్షన్లో ఎప్పుడు కష్టపడి మనుషులు, ఎక్కువ సమయం లేదు కాబట్టి ఎక్కువ సినిమా వాళ్ళు పిలిచినా నేను ఫంక్షన్ తక్కువ వెళ్తుంటాను. కానీ ఈరోజు మీ అందరినీ కలుసుకునే రావడం, ఒక మంచి మెసేజ్తో ది 100 సినిమా నిర్మించిన ముందుగా ప్రొడ్యూసర్స్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, రైట్ టైంలో రైట్ పిక్చర్ తీసిన మీకు, అలాగే డైరెక్టర్గా శశి గారు, నాకు మీ క్లిప్పింగ్స్ కానీ సాంగ్స్ కానీ చూసిన ఫస్ట్ క్లాస్కి వెళ్ళి సాంగ్కి వెళ్ళే ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ డేనే చూడాలని నిర్ణయించుకున్నాను నేను సినిమా. ఎందుకంటే ఆ రోజు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 11th కూడా మహబూబ్నగర్ డిస్టిక్లో, కానీ రేపటికెళ్ళి కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా ఫస్ట్ షో వరకు ఈవినింగ్ 6 o'clock షో తప్పకుండా చూస్తాను.
మంచి పిక్చర్ నిర్మించిన నిర్మాతల్ని వారికి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సరి అయిన సమయంలో సరి అయిన సినిమా తీసి ఇలా సైబర్ క్రైమ్తోని మీరు చూసిన ఒక రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్ కూడా 5 కోట్లు పోగొట్టుకున్నట్టు చూసినాం మనం, రోజు చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఈ సినిమా ఎంతో ముఖ్యం. ప్రతి ఇంటి వారు కూడా చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన బెస్ట్ యాక్టర్, ఫ్యూచర్లో సినిమా ఇండస్ట్రీలోనే మంచి హీరోగా వస్తాడని చెప్పి నాకు పూర్తిగా ఫస్ట్ విశ్వాసం కలిపినప్పుడే అనిపించింది. ఎందుకంటే అతని టాలెంట్ కానీ వైబ్రేషన్ కానీ వారితో మాట్లాడుతుంటే తెలిసిపోయింది నాకు. ఇంకోటి చాలామంది హీరోలను కలిసినా కానీ బ్యాక్గ్రౌండ్ లేకుండా సొంతంగా కష్టపడి సొంత టాలెంట్తో ఆర్కే సాగర్ భవిష్యత్తులో మంచి హీరో అవుతాడని చెప్పి నో డౌట్ అలా 100% ఖచ్చితంగా బెస్ట్ హీరో అవుతాడు. మేము నంది అవార్డు స్థానంలో 10 సంవత్సరాలుగా అవార్డు ఇచ్చినప్పుడు మా ముఖ్యమంత్రి గారు మేము ఆలోచించి గద్దర్ అవార్డు పెట్టి మొన్న పెద్ద ఎత్తున హైటెక్స్లో 10 సంవత్సరాల అవార్డు కూడా జ్యూరీ ఏర్పాటు చేసి జయసుధని చైర్మన్గా పెట్టి దాన్ని మళ్ళా స్టార్ట్ చేశాం. తప్పకుండా ఈ సంవత్సరం బెస్ట్ ఫిలింగా ది 100 వస్తుందని చెప్పి ఎటువంటి డౌట్ లేదు. అట్లని చెప్పి నేనేం రికమెండ్ చేయ, కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత అనిపించింది నాకు మెసేజ్ ఉన్న సినిమాలు కావాలనే మా ఆరాటం తప్ప. మేము బలగం సినిమాకు కూడా బెస్ట్ ఫిల్మ్ అవార్డు మా జ్యూరీ వాళ్ళు మా ఇంటర్వ్యూస్ లేకుండా ఆ కమిటీనే డిసైడ్ చేశాం. ఇక్కడ ఉన్న పెద్దలు కోదండరామరెడ్డి గారు మేము చిన్నప్పుడు చదువుకున్నప్పటికెళ్ళి చిరంజీవి సినిమాలు చూస్తే వారు ఇప్పుడు జ్ఞాపకం వచ్చి ఈరోజు కలవడం, అలాగే బి గోపాల్ గారు, గోపాల్ రెడ్డి గారు, శుభలేఖ సుధాకర్ కానీ ఇంకా గోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మేము చదువుకునే రోజుల్లో నాకు శ్రీధర్ బాబు గారు అంటే ఆయన ఇంకెక్కువ బిజీ, నాకు కొంచెం సినిమాలు అంటే ఇష్టం కాబట్టి అందరి సినిమాలు చూస్తాను. అందులో చిరంజీవి గారి సినిమాలు అయితే ఎక్కువ చూస్తాం. అందుకనే కోదండరామారెడ్డి గారు కలవగానే చిరంజీవి గారికి జ్ఞాపకం వచ్చాను. అన్నిటికంటే ముఖ్యం ఇవాళ నేను మీకు చెప్పదలుచుకుంది, తెలుగు రాష్ట్రాల్లోనే పార్టీలకు ఖచ్చితంగా ఒక మంచి వ్యక్తి, ఉపరాష్ట్రపతిగా రిటైర్ అయిన అజాత శత్రువు అయిన వెంకయ్య నాయుడు గారు కూడా చూసి మెచ్చుకున్నంటే తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పి నాకు అర్థమైపోయింది. దీంతోపాటు మీ టెక్నికల్ సిబ్బందికి, హీరోయిన్స్కి ఆల్ ది బెస్ట్ అండి. ఫ్యూచర్లో మీరు కూడా మంచి సక్సెస్ కావాలి. మిగిలిన వాళ్ళందరూ కూడా పరిచయమే నాకు. మీ అందరికీ దాదాపు 3 గంటలు అంటే సినిమా చూసినంత పని అయిపోయింది మాకు. అని మాకు టైం నిలవాలి. ఇప్పుడు 3 గంటలు మా శ్రీధర్ బాబు గారు, మా ఆర్కే సాగర్ గారు, ఇంతమంది డైరెక్టర్ చూసినాక నేనేదో హాఫ్ అన్ అవర్ అటెండ్ అయిపోయి టెస్ట్ మ్యాచ్ గెలుస్తట్టుందని చెప్పి నాకు కొంచెం క్రికెట్ కూడా ఇష్టం కాబట్టి పోయి మ్యాచ్ చూద్దాం అనుకున్నాను. కానీ ఆ మ్యాచ్ గురించే మర్చిపోయినాం. ఆ ట్రైలర్ చూస్తుంటే, ఆ సాంగ్ చూస్తుంటే, నాకు ఆయుధం అవసరం లేని చెప్పి ఆ డైలాగ్ చెప్పే తీరు చూస్తుంటే ఆర్కే సాగర్ డెఫినెట్గా మంచి హీరో అవుతాడు. నా సపోర్టు, మా సినిమా తెలంగాణ గవర్నమెంట్ సపోర్ట్తో పాటు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా మీ సినిమా ప్రమోషన్ కావాల్సిన విషయంలో కానీ ఫ్యూచర్లో నువ్వు ఏదైనా యాక్టింగ్ చేయదలుచుకున్నా తప్పకుండా నా పూర్తి సహకారం, మా శ్రీధర్ బాబు గారి సహకారం నీకు ఉంటుంది. నువ్వు తప్పకుండా బెస్ట్ హీరోగా తెలుగు రాష్ట్రాలలో నీ పేరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చూస్తారు. మేము మొగులు రేకులు సీరియల్ అప్పుడప్పుడు మధ్య మధ్య అక్కడ కూర్చున్నప్పుడు ఇంట్లో వాళ్ళు చూస్తుంటే మేము చూసేది తప్ప మొత్తం చూడకపోతుంది సీరియల్. కానీ ఎవరైనా ఆ టైంలో మనం వచ్చి ఏదన్నా టీ పెట్టమన్నా కాఫీ పెట్టమని ఎవరు వచ్చేది కాదు. మా ఇంట్లో వంట మనిషి మా పనిచేసే ఆవిడ రాజమండ్రి రామ కింద ఉంటుంది, కింద సరౌండ్ క్వార్టర్, పైకి పిలిస్తే రాకపోతుండే. సీరియల్ అయిపోయి నువ్వు వస్తా అని చెప్పేది. ఇక నేనే పోయి టీ పెట్టుకునే, లేకపోతే మా మిసెస్ని బదిలాడి టీ పెట్టుకునే పరిస్థితి. అలా అందరికీ కూడా సుపరిచితుడు ఆయన. కాబట్టి అందరూ చూస్తారని తెలుసు, కానీ చూడాలని అయితే మినిస్టర్గా మంచి మెసేజ్ ఉన్నది సినిమాలో. క్రైమ్ సంబంధించిన పోలీస్ ఆఫీసర్గా కరెక్ట్ ఫిట్ అయిపోయింది సాగర్. అందరికి కూడా మరొకసారి ఈ టీం సినిమా కోసం కష్టపడ్డ టెక్నికల్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ కెమెరామెన్స్కు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఆర్కే సాగర్ గారికి, ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, ఇక్కడికి ఇచ్చేసిన అతిరథ మహారాజు తెలుగు ఇండస్ట్రీలో ఉన్న వారందరికీ, తప్పకుండా పైరసీ విషయంలో కూడా నిన్న మొన్న న్యూస్లో చూస్తున్నాను, తప్పకుండా పోలీస్ ఆఫీసర్తో మాట్లాడి పైరసీని అరికట్టడంలో కూడా సినిమాటోగ్రఫీ మినిస్టర్గా డెఫినెట్గా తీసుకోవాలి. ఎందుకంటే చిన్న సినిమాలైనా పెద్ద సినిమాలైనా సమాజంలో మంచి మెసేజ్ ఇస్తున్నప్పుడు
ఆ నిర్మాతలు కష్టపడి హార్డ్ అండ్ మనీ తీసుకొచ్చి ఇలాంటి కొత్త హీరోని పరిచయం చేస్తుంటే పైరసీ వస్తే వేలాది కోట్ల రూపాయలు నష్టపోతారు. తప్పకుండా మా ప్రభుత్వం యాక్షన్ తీసుకున్నది. ఇప్పటికే పోలీస్ అధికారులతో మాట్లాడడం జరిగింది. నేను కూడా డెఫినెట్గా దాని విషయంలో కూడా స్ట్రిక్ట్గా ఉంటామని తెలియజేసుకుంటూ మీ అందరికీ మరొకసారి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ మీ టీం అందరికీ ఆల్ ది బెస్ట్. సాగర్, యువర్ ఫ్యూచర్ హీరో ఆఫ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా మీ మాటలు బోల్డ్ అంత ఎనర్జీని, కొండంత బలాన్ని ఇచ్చాయి సార్ టీంకి. కానీ మొగల్ రేకులు సీరియల్ విషయంలో మీ పరిస్థితి కూడా అదే అని తెలిసిన తర్వాత ఇక్కడ చాలామంది మగవాళ్ళు కనెక్ట్ అయ్యారు కదా. థ్యాంక్ యూ సో మచ్. యా ప్లీజ్ సాగర్ గారు. సారీ ఇంకా లేట్ అయింది, బట్ అండ్ రేవంత్ రెడ్డి గారికి మళ్ళొకసారి గుర్తు చేసుకుంటున్నాం. డెఫినెట్లీ మళ్ళొకసారి కలుస్తా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఇద్దరు ముగ్గురు మర్చిపోయాను. అంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళే కనబడతాం, లేని వాళ్ళు అంటే మనం పని చేస్తున్న వాళ్ళకి కనబడడం. ముఖ్యంగా మా పిఆర్ఓస్ వంశీశేఖర్ గారు అండ్ తేజు అమ్మాయి, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. వంశీ భయ్య, శేఖర్ భయ్య, థ్యాంక్ యూ. అండ్ మా లైన్ ప్రొడ్యూసర్ చంద్రశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కనబడట్లేదు, బట్ మీరు ఇచ్చిన కోఆపరేషన్ థ్యాంక్ యూ. అండ్ ఆల్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ. ఎవరన్నా మర్చిపోతే క్షమించండి. థ్యాంక్ యూ ఆల్. మంజుష గారు, సచ్ ఏ స్వీట్ పర్సన్. నా ఈవెంట్స్కి ఎప్పుడు తనే చేస్తుంది, ఎందుకంటే మా గురించి తెలుసు కాబట్టి, సినిమా గురించి తెలుసు కాబట్టి ప్రాపర్గా దీన్ని పుష్ చేస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సాగర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఈ సందర్భంగా వంశీశేఖర్ గారు, ఆర్ పిఆర్ఓస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ టుడేస్ ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై జే మీడియా. నరేంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరొక్కసారి మా మంత్రులిద్దరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. ఇవాళ ఇందాక కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు టైమే తెలియలేదు ఈవెంట్లో అని చెప్పి. రేపు మీరు జూలై 11th థియేటర్స్కి వెళ్తే థియేటర్లో కూడా మీకు టైం తెలియకుండానే సినిమా అంత అద్భుతంగా కట్టిపడేస్తుంది. సో థియేటర్స్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. అందరూ చెప్పిన మాటే, తప్పకుండా చూడాల్సిన సినిమాగా మన ముందుకు వస్తుంది The 100 ఇన్ థియేటర్స్ జూలై 11th నుంచి. సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. అండ్ ఇక్కడ మన జన సైనికులు ఇవాళ కొంతమంది రావడం జరిగింది. సో వారు కూడా ఆర్కే సాగర్ గారిని అభినందిస్తూ సత్కారం చేయాలి అనుకుంటున్నారు. వన్ సెకండ్. శ్రీనివాస్ గారు, సిపి గారు, రామగుండం, నేను మీకు ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. మీరు చెప్పిన ఒక ఇన్సిడెంట్ కూడా దీనిలో పెట్టాను. థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ ఇక్కడ విచ్చేసి మన The 100 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసి మీ అందరి ఎనర్జీని కూడా యాడ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో మరొకసారి The 100 టీమ్ మెంబర్స్ అందరికీ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో వెరీ సక్సెస్ మీట్లో మళ్ళీ కలుసుకుందాము అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్. సీ యూ ఆల్ ఇన్